నమస్తే అండి, శుభోదయం అందరికి. శుభోదయం సార్. శుభోదయం. సరే సార్, ఒక 10 మినిట్స్ శుభోదయం డాక్టర్ గారు. 10 మినిట్స్ క్షమించండి. ఓకే, సో మనము డ్రగ్ ప్రూవింగ్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. డ్రగ్ ప్రూవింగ్ లో భాగంగా మనము దాదాపుగా 105 నుంచి 145 వరకు కూడా తెలిసిన క్రమంలో ఈరోజు 140th ఫర్దర్. ఇందులో మనకి మాస్టర్ చెప్పింది ఏంటి అంటే డ్రగ్ ప్రూవింగ్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది ఇది తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరైనా వేరే అలోపతి కానీ వేరే ఎవరైనా అడిగారనుకోండి, ఎలా ఉంటుంది హోమియోపతి, ఎట్లా ప్రూవ్ చేస్తారు, ప్రూవ్ చేయడం వల్ల అంటే అసలు ఇదంతా సూడో సైన్స్ కదా అని అంటారు సింపుల్గా బేసిక్గా. అదే వాళ్ళు అన్నప్పుడు మనం దాన్ని ఏమంటారు కౌంటర్ ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇచ్చేదానికి మనం ఇవన్నీ చదువుకోవడం, అట్లీస్ట్ వాళ్ళు చెప్పడానికైనా మనం అంటే ఎట్లా పనిచేస్తాయని పేషెంట్ అడిగినప్పటికీ, లేదా మెడిసిన్లో ఎందులో స్టెరాయిడ్స్ ఉంటాయంట కదా సార్ అని అంటారు. లేదంటే ఇలా అన్ని వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా మనం ఆన్సర్ చెప్పడానికి కొద్ది గొప్ప మనకి ఈ గురించి దీని గురించి తెలిసి ఉండాలి. సో అందుకనే 105 నుంచి 145 వరకు మనకి హనుమాన్ గారు డ్రగ్ ప్రూవింగ్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే డ్రగ్ ప్రూవింగ్ ఏ విధంగా చేస్తారు, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే దాని ఎఫెక్ట్స్ పెథజెనిక్ ఎఫెక్ట్స్ కానీ దాని క్రూడ్ ఎఫెక్ట్స్ కానీ ఎట్లా ఉంటాయి, వాటిని బేస్ చేసుకుంటామా లేదంటే ఏదో ఎలుకల పైన ఏదో రోడెంట్స్ పైన చేసిన వాటిని ప్రూవ్ చేసుకుంటామా, అంటే దాన్ని ఆధారంగా తీసుకుంటామా, అది కూడా ఎట్లా తీసుకుంటాము, ఎటువంటి మనిషి పైన ప్రూవ్ చేసిందంటే పరిపూర్ణంగా ఆరోగ్యవంతుడిగా ఉన్నటువంటి మనిషి పైన చేసినప్పుడు మాత్రమే మనము ఇవన్నీ కూడా ఈ సిమ్టమ్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనము వేరే వాళ్ళకి చెప్పడానికైనా సరే, ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు మనం ఇది మాకు డ్రగ్ ప్రూవింగ్ ఉంటుంది, ఇలా ఒక్కొక్క డ్రగ్ వాళ్ళపైన ప్రూవ్ చేసిన తర్వాతే మనకి మెటీరియల్ మెడికాలోకి రిలీజ్ అవుతుంది, ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ మెటీరియల్ మెడికా కూడా ఇలాగే జరుగుతుంది అనే దానికి ఈ 105 నుంచి 145 నిదర్శనం. సో అందులో భాగంగా 140th అఫర్దర్కి వచ్చేసరికి, ఇఫ్ ద పర్సన్ కెనాట్ రైట్, ద ఫిజిషియన్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ బై హిమ్ ఎవ్రీ డే ఆఫ్ వాట్ హ్యాస్ అకర్డ్ టు హిమ్ అండ్ హౌ ఇట్ టుక్ ప్లేస్. అంటే అందరూ ప్రూవర్స్ ఉంటారు కదా. ప్రూవర్స్ అంటే ఎవరి శరీరం పైన అయితే ప్రూవ్ చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా ప్రూవర్సే. వాళ్ళందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్సే ఉండాల్సిన అవసరం లేదు. అంటే మనకు దొరకరు కదా, ఉంటారు. ఆల్మోస్ట్ హోమియోపతిక్ ఫిజిషియన్స్ ఉన్నప్పుడు, అప్పట్లో ఉన్నటువంటి హోమియోపతిక్ ఫిజిషియన్స్ అందరూ కూడా దాదాపు కొద్దో గొప్ప డ్రగ్స్ వాళ్ళపైన ప్రూవ్ చేశారు. హనుమాన్ గారు 99 డ్రగ్స్ ప్రూవ్ చేశారు తన శరీరం పైన. అంటే అలా ప్రతిదాన్ని కూడా మళ్ళీ వాళ్ళ హెర్రింగ్ గారు, బోనింగ్ హసన్ గారు, కెంట్ గారు వీళ్ళందరూ కూడా ప్రూవింగ్ చేయడం జరిగింది. అంటే కొన్ని డ్రగ్స్ ని మళ్ళీ రిపీటెడ్ గా ప్రూవింగ్ చేయడం జరిగింది, ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి. సో ఇవన్నీ రిపీటెడ్ ప్రూవింగ్స్ చేయడానికి కానీ, ఈ ప్రూవింగ్స్ చేయడానికి కానీ అందరు ఫిజిషియన్స్ అయి ఉండాల్సిన అవసరం లేదు, దొరకరు కదా. సో ఆ ప్రూవర్ ఒకవేళ ఆరోగ్యవంతుడుగా వచ్చినటువంటి ప్రూవర్, నేను కూడా హోమియోపతికి కొద్దో గొప్ప ఇస్తాను అనేటువంటి వ్యక్తి కూడా ఏ విధంగా ఉండాలి, పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. పోనీ అతను చదువుకోలేదనుకోండి, అతను ఏం చేయాలని చెప్తున్నారు ఇక్కడ అంటే, ఇఫ్ ఎ పర్సన్ కెనాట్ రైట్ అంటే అతను నేను రాయలేకపోతే అతనికి వచ్చినటువంటి సిమ్టమ్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఫిజిషియన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలి. ఇన్ఫార్మ్డ్ బై హిమ్ ఎవ్రీ డే ఆఫ్ వాట్ హ్యాస్ అకర్డ్ టు హిమ్. అతనిలో శరీరంలో ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, తలనొప్పి ఏ భాగంలో ఉంది ఒకవేళ వచ్చి ఉంటే, అంటే ఇవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళు చెప్తుండాలని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అండ్ హౌ ఇట్ టుక్ ప్లేస్, what is noted down as authentic information on this point, however, must be chiefly the voluntary narration of the person who makes the experiment, nothing conjecture, as little as possible derived from answer to the leading question should be admitted. అంటే ఇక్కడ కూడా ఏంటి, మరి ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా, అంటే పూర్తిగా ఎట్లా జరుగుతుంది శరీరంలో అని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలియదు. మనం లీడింగ్ క్వశ్చన్స్ కాకుండా మొత్తం కేస్ టేకింగ్ లా చేస్తూ ఉండాలన్నమాట వాళ్ళని కూడా. అంటే ఈ రోజు ఏం జరిగింది, ఎటువంటి సిమ్టమ్స్ వచ్చాయి, వచ్చిన వాటిలో నుంచి మీరు ఇది రూల్ అవుట్ చేశారా, లేదంటే ఇది నిజంగానే వచ్చిందా, లేదంటే మీ భ్రమణ, ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేస్తుంటారు కదా అతనికి. అంటే కేస్ టేకింగ్ లో ఫిజిషియన్ కి తెలుస్తుంది కదా ఇటువంటి ప్రూవింగ్స్ లో ఆ ప్లాంట్ ప్రొడక్ట్ యొక్క అఫీషియల్ పాథోజెనిక్ పవర్స్ ఏంటి, యానిమల్ ప్రొడక్ట్స్ యొక్క పవర్స్ ఏంటి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కదా. ఆ జరిగే క్రమంలో ఇవన్నీ చూస్తుంటారు అనమాట. ఆ ఫిజిషియన్ అడుగుతుంటారు, అడిగే క్రమంలో కరెక్ట్ గా చెప్పగలగాలని చెప్తున్నారు. చెప్పగలుగుతూ మనం కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడగవద్దు. లీడింగ్ క్వశ్చన్స్, తలనొప్పి వచ్చింది కదా అని అంటే వచ్చింది సార్ అంటాడు, తెలియదు కదా పాపం. అలాగా అంటే అలాంటివన్నీ తీసేస్తూ
హౌఎవర్ మస్ట్ చీఫ్లీ ద వాలంటరీ నరేషన్ ఆఫ్ ద పర్సన్ హూ మేక్స్ ది ఎక్స్పెరిమెంట్. అంటే ఎవరైతే తీసుకున్నారో అతని యొక్క వాలంటరీ నరేషన్ ఉండాలి. అంటే అతని పక్క నుంచి వేరే వాళ్ళు వాదించడొద్దు. అంటే నాకు ఇలా జరిగిందంటే అలాగే రాసుకోవాలి మనం అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఫ్రమ్ ఆన్సర్స్ టు ద లీడింగ్ క్వెషన్ షుడ్ బి అడ్మిటెడ్. ఇవన్నీ కూడా ఆ లీడింగ్ క్వెషన్స్‌కి తీసేసేయాలని చెప్తున్నారనమాట. ఎవ్రీథింగ్ మస్ట్ బి అసర్టైన్డ్ విత్ ద సేమ్ కాషన్. As I have concealed above 84 to 99 from the investigations of the phenomena and for tracing the picture of the natural disease. 84 నుంచి 99 వరకు మన కేస్ టేకింగ్ గురించి చెప్తూ, ఆ కేస్ టేకింగ్ ఎలా చేశారో దాని పరంగానే అంటే అదే విధంగా ఈ పేషెంట్‌కి కూడా అంటే ఈ ప్రూవర్‌కి కూడా మనం క్వెషన్స్ రైజ్ చేస్తూ ఉండాలి. అంటే కొంచెం ఆ విధంగా జరిగిందా? కాళ్ళలో తిమ్మిర్లొచ్చినట్టు అనిపించాయా? మరి వీటి ప్రూవింగ్స్ ఉంది గదా! అన్నట్టుగా అడిగితే, ఆ! సార్ వచ్చాయని చెప్తారు. ఎందుకంటే అతను కూడా మర్చిపోయే అవకాశం ఉండదు గదా! చెప్పారా? ఓకే. సరే. సో, ఈ విధంగా మనము ఈ ఈ డ్రగ్ ప్రూవింగ్‌లో గురించి మనకి ఈ ప్రూవర్స్ గురించి కూడా మనకు చెప్పడం జరిగిందనమాట. ఐ హావ్ కౌన్సిల్డ్ అబోవ్ ఫ్రమ్ ద ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ ఫినామినా అండ్ ఫర్ ట్రేసింగ్ ద పిక్చర్ ఆఫ్ నేచురల్ డిసీజెస్. అంటే ఈ నేచురల్ డిసీజ్ ఎట్లా ఉంటాయి అనే దాని గురించి కూడా క్లియర్‌గా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకునే విధంగా ఉండాలి అనేది చెప్తున్నారనమాట ఇది. తర్వాతొచ్చేసి 142లో బట్ 141 ఆల్రెడీ సార్ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టున్నారు. 142లో వచ్చేసరికి బట్ హౌ సమ్ సిమ్టమ్స్ ఆఫ్ ద సింపుల్ మెడిసిన్ ఎంప్లాయిడ్ ఫర్ ఎ క్యూరేటివ్ పర్పస్ కెన్ బి డిస్టింగ్విష్డ్ అమంగ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద ఒరిజినల్ మెలడీ. అంటే ఇక్కడ ఈ సిమ్టమ్ డిస్టింగ్విషన్ కూడా చూసుకోవాలన్నమాట. అంటే హౌ ద సిమ్టమ్స్ 104లో ఇక్కడ symptoms which during the whole course of the disease might have been observed only a long time previously or never been, consequently new ones belonging to the medicine. అంటే ఆ మెడిసిన్ ఇప్పుడు మనము ఈ డ్రగ్ ప్రూవింగ్ శరీరం పైన చేసే కంటే ముందు కూడా దాని యొక్క పాథోజెనిక్ పవర్స్ తెలుసుకుంటాము. దాని యొక్క ఫిజియాలజీ తెలుసుకుంటాము. మనకి ఫిజియాలజీ కూడా డాక్టర్ మనకి బర్ట్ గారు ఇచ్చారనమాట. బియూఆర్‌టి. అతను కూడా వాళ్ళ మెటీరియల్ మెడికల్‌లో కూడా ఫిజియోలాజికల్ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ డ్రగ్ ఉంటదనమాట. అంటే శరీరం పైన కాదు. దాని యొక్క బేసిక్ ఫ్యాక్టర్స్, దాని నేచురల్ హాబిటాట్ ఎలా ఉంటుందనే దాని గురించి కూడా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మనము ఇవన్నీ డ్రగ్ ప్రూవింగ్‌కి చేస్తుంటామనమాట. అందుకోసమని ఇవన్నీ తెలుసుకోవడానికి బాటనిస్ట్, జువాలజిస్ట్, కెమిస్ట్ వీళ్ళందరూ కూడా సహకారం తీసుకుంటాం మనం. వీళ్ళందరివి తీసుకొని ఉ ఉ ఆహ్, ఆ సింప్టమ్స్‌ని గ్యాదర్ చేసుకొని కూడా మనము ఇదే విధంగా డ్రగ్ ప్రూవింగ్ చేయడానికి జా జాగ్రత్త పడతాం. అంటే మనము అవన్నీ రెడీ అవుతుంటామనమాట. But how some symptoms of the simple medicine employed for a curative purpose can be distinguished among the symptoms of the original malady. అంటే ఇది ఒరిజినల్ మాలడీ అంటే లోపల ఉన్నటువంటి నేచురల్ డిసీజా? లేదంటే దానివల్ల పోయాయా? లేదంటే బయట నుంచి పోయాయా? అనే దాని గురించి చూసుకుంటూ ఈవెన్ ఇన్ డిసీజెస్ ఎస్పెషల్లీ ఇన్ దోస్ ఆఫ్ క్రానిక్ క్యారెక్టర్ దట్ యూజువల్లీ రిమైన్ అన్‌ఆల్టర్డ్ ఇన్ ఎ సబ్జెక్ట్ అపర్టైనింగ్ టు ద హయ్యర్ ఆర్ట్ ఆఫ్ జడ్జ్‌మెంట్ మస్ట్ బి లెఫ్ట్ ఎక్స్‌క్లూజివ్‌లీ టు మాస్టర్ ఇన్ అబ్జర్వేషన్. అంటే ఇప్పుడు క్రానిక్ మలడీస్ ఉంటాయి. ఎప్పటినుంచో ఉన్నటువంటి డిసీజెస్ ఉంటాయి. ఆ డిసీజెస్ అన్నీ కూడా మనకు అంటే కొన్నిసార్లు ఈ సింప్టమ్ ఇచ్చిన తర్వాత ఆహ్, ఇ ఇటువంటి డ్రగ్ ఇటువంటి సింప్టమ్ ఒక డ్రగ్ ఇచ్చిన తర్వాత కొన్ని సింప్టమ్స్ వస్తాయి. ఆ సింప్టమ్స్ ఇవేనా? లేదంటే పాత ఎప్పుడో కూడా వచ్చాయా? అనేటువంటివి కూడా గమనించుకోవాలనేది చెప్తున్నారనమాట. ఇవన్నీ కూడా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాలని చెప్తున్నారనమాట ఇక్కడ. ఇదే మాస్టర్ గారు దాంట్లో చూసుకుంటే గనక. ప్రయోగింపబడిన ఔషధము రోగిపై పనిచేయుచున్నప్పుడు ఔషధ ప్రభావమును గమనింపని వేదనలు కూడా కొన్ని నివారణ మగుచుండును. అంటే సేమ్ ఎప్పటినుంచో ఉంది సార్ నాకది. అంటే ఈ ప్రూవర్ కూడా హెల్తీ ప్రూవర్ అయినప్పటికీ కొద్దో గొప్పో చిన్న ఆల్టరేషన్స్ ఉంటాయి గదా! అవన్నీ కూడా తెలుసుకుంటారనమాట. అంటే నాకప్పుడు చిన్నగున్నప్పుడు నాకు కొంచెం ఈ కన్ను అదిరేది సార్ అది. కానీ ఇప్పుడు లేదు అని అంటుంటారు. అంటే ఏంది ఇక్కడ? అంటే అది గూడా క్లియర్ అయిపోయింది అనేటువంటిది. అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాననమాట. అంటే అప్పుడెప్పుడో ఉన్నటువంటి కొన్ని మాలడీస్ ఎవరైతే ప్రూవర్, ఫిజిషియన్ అబ్జర్వ్ చేయకునుంటారో అవి కూడా తగ్గిపోయుంటాయి. ఎప్పుడు డ్రగ్ ప్రూవింగ్ క్రమంలో ఇన్ కేస్ చేస్తుంటే. ప్రయోగింపబడిన ఔషధము రోగిపై పనిచేయుచున్నప్పుడు ఔషధ ప్రభావమున గమనింపని వేదనలు కూడా కొన్ని నివారణమవుచున్నడు అవుచుండును. ఇవి ఇది ముఖ్యముగా దీర్ఘ వ్యాధుల వైద్యమున కనబడును. ఇవన్నీ కూడా క్రానిక్ డిసీజ్‌లోనే గదా! మనకి మనం మర్చిపోయినటువంటి సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ యాక్సెసరీ సింప్టమ్స్ అంటారు. లెస్సర్ యాక్సెసరీ సింప్టమ్స్ అంటారు. వీటన్నీ కూడా మనం ఏం చేస్తాం మర్చిపోయి ఉంటాం. అవన్నీ కూడా మళ్ళీ ఆహ్, అవి కూడా మర్చిపోయే విధంగా అంటే మళ్ళీ తగ్గిపోయే విధంగా ఉంటాయని చెప్తున్నారు.
అట్టి వానిని స్పష్టముగా గమనించి వైద్యుడు ఆ లక్షణములను కూడా ఔషధ లక్షణములతో జోడించి స్థిరపరచ స్థిరపరచవచ్చు. మరి కన్స్ట్రక్షన్ ఆఫ్ మెటీరియల్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఆ డే బుక్ రాసుకునేటప్పుడు ఇది కూడా రాసుకోవాలి కదా! అతనికి ఎప్పటి నుంచో ఉన్న సింప్టమ్ మైనస్ అయింది అని అంటే అదేంటి? అది కూడా ఈ ఈ డ్రగ్ ఒక యాక్షన్‌లో ఉంటుందనేది మనం గమనించుకొని మెటీరియల్ తీసుకోవాలని చెప్తున్నారన్నమాట. ఆరోగ్యవంతులపై జరిగిన ప్రయోగ పరిశీలనము పూర్తి అయిన వెనుక ఔషధం యొక్క వేదనా సమూహారము స్థిరపడును గదా! దానిని అనుసరించి సారూప్యం సారూప్యము చూచుకొని రోగులపై వైద్యుడు ప్రయోగం చేయును. అంటే ఇక్కడ ఒక వేదనా సముదాయం అనేది ఎప్పుడు స్థిరపడుతుందంటే ఆఫ్టర్ ప్రూవింగ్ కదా! అది కూడా ఏంది ఆరోగ్యవంతులపై ప్రూవ్ చేసినప్పుడు. దానిని అనుసరించి సారూప్యము చూసుకొని రోగులపై వైద్యుడు ప్రయోగం చేయను. ఆ కన్సల్ట్ అయితున్న మెటీరియల్ ద్వారానే మనం ఇదంతా కూడా మళ్ళీ పేషెంట్‌ని ట్రీట్ చేయడం జరుగుతుంది. అట్టి సందర్భములలో రోగియందు గల మరికొన్ని రోగ లక్షణములు కూడా సంపూర్ణ నివారణ పొందుట అనుభవము అవుతుండును. అంటే ఇంకా ఇప్పుడు కూడా జనరల్‌గా తీసుకునేటప్పుడు పేషెంట్ కొన్ని సింప్టమ్స్ చెప్తాడు. ఆ పిక్చర్‌కి మాత్రమే మనం ఇస్తాము. ఆ పిక్చర్‌కి తగ్గిన కాన్స్టిట్యూషనల్ సింప్టమ్ అతనికి అంటే మనం ఐడియా వచ్చిన దాని ప్రకారం కంప్లీట్ పిక్చర్ అని అనుకోని ఇస్తుంటాము. కొన్ని పేషెంట్ కూడా చెప్పడు. కొన్నిసార్లు మర్చిపోతుంటాడు. యాక్సెసరీ అంటే అది ఎప్పుడో నాకు అసలు అది కన్సిడరే కాదు సార్. అది చిన్న ఇక్కడ అప్పుడప్పుడు కొంచెం ఇచ్చింగ్ ఉంటది. లిటిల్ ఫింగర్‌కి ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్‌కి అని చెప్తుంటాడు. అదేంటి అదొక యాక్సెసరీ సింప్టమ్. అది పేషెంట్ చీఫ్ కంప్లెయింట్‌లో చెప్పడు. కాకపోతే అది మనం కూడా చూడకపోయి ఉంటాం కొన్నిసార్లు. అటువంటివి కూడా మైనస్ అవుతుంటాయి. అంటే కాన్స్టిట్యూషనల్‌గా ఇచ్చినప్పుడు అవి కూడా మనం తగ్గిపోతుంటాయి గదా! తగ్గిపోయినప్పుడు ఏమనుకోవాలి? దీని యొక్క యాక్షన్ ఇక్కడ కూడా ఉంది. ఇన్ కేస్ ఈ కాన్స్టిట్యూషనల్‌గా ఇచ్చినప్పుడు కాకపోయినా ఏదైనా స్పెసిఫిక్ డ్రగ్ ఇచ్చినప్పుడు కూడా దాని యొక్క యాక్షన్ అక్కడ కూడా ఉందనేది మనం గమనించుకోవచ్చు అని చెప్తున్నారు. అట్టి సందర్భంలో రోగియందు గల మరికొన్ని రోగ లక్షణములు కూడా సంపూర్ణ నివారణ పొందుట అనుభవం అగుచుండును. ఆ లక్షణములు అంతవరకు ఆ మందు యొక్క మెడికాలో ఉండవు. కొన్నిసార్లు ఇప్పుడు మనం చాలా ప్రూవింగ్స్‌లో గాని, లేదంటే మనం గూడా చూస్తుంటాం. ఇవన్నీ కూడా కొన్ని ప్రతి సింప్టము మెడికల్ ఉంటది అనేది లేదు. దాదాపు కొన్ని ఉండవు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటివి గూడా కొన్ని ఉండవు. ఉండకపోగా ఏమైతది? అవన్నీ గూడా సింప్టమ్‌లు అంటే మనం కాన్స్టిట్యూషనల్‌గా ఇస్తుంటే వాళ్ళ మైండ్ కాన్స్టిట్యూషనల్, ఫిజికల్ కాన్స్టిట్యూషన్, డయాగ్నోసిస్, టెంపర్‌మెంట్ ఇవన్నీ చూసుకొని ఇచ్చేసరికి అది కూడా తగ్గిపోతుంది అనేది కూడా చూడాలి. కొన్నిసార్లు స్పెసిఫిక్స్ ఇచ్చినప్పుడు కూడా తగ్గిపోతుంది. అది కూడా గమనించుకోవాలి. దానిని గమనించి వైద్యుడు తన అనుభవములను స్థిరపరుచుకొని ఆ లక్షణములను కూడా ఔషధ ప్రభావ పరిధిలోకి స్థాపించవచ్చు. ఇవి కూడా మళ్ళీ మెడికల్‌లోకి తీసుకోవచ్చు. ఈ డ్రగ్ సింప్టమ్స్ కూడా తీసుకోవచ్చని చెప్తున్నారు. ఆ లక్షణములను కూడా ఔషధ ప్రభావ పరిధిలో స్థాపించవచ్చును. స్థాపించిన తన మెటీరియల్ లోకమునకు ప్రకటించవచ్చును. అంటే ఇక్కడ మనం అంటే ఇప్పుడు మనకున్న చిన్న ప్రాక్టీస్‌లోనే మనం కొద్దో గొప్పో చూస్తుంటాం. మరి వాళ్ళు డెడికేటెడ్‌గా అదే పనిగా చూస్తున్నారన్నప్పుడు వాళ్ళకి ఇంకెన్ని సింప్టమ్స్ దొరుకుంటాయి. ఆ ఉన్నటువంటి వాటిని వాళ్ళు అదే పనిగా కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి రీప్రూవింగ్ చేసి తన పైన రీప్రూవింగ్ చేసుకున్న తర్వాత కూడా ఇటువంటి సింప్టమ్స్ వచ్చినవన్నీ కూడా మెటీరియల్ రాస్తుంటారు వాళ్ళు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ పనిని ప్రతి వైద్యుడును చేయరా ఈ పనిని ప్రతి వైద్యుడు చేయరాదు. వి విద్యలో సిద్ధి పొందిన ఆచార్య పురుషులు మాత్రమే చేయవచ్చును. అందరూ కూడా అంటే ఇప్పుడు అందరు వైద్యులు చేస్తే కొన్నిసార్లు అంటే నా ఏమంటారు అబ్జర్వేషన్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. అంటే ప్రొఫెసర్స్‌కి లేదంటే ఈ టీచర్స్‌కి, లెక్చరర్స్‌కి, ప్రూవర్స్‌కి ఈ ఫీల్డ్‌లో ఉన్న వారికి అంటే ఈ స్టాటిస్టిక్స్ వాటినన్నీ బేస్ చేసుకొని వాళ్ళు రాయాల్సొస్తది ఏదైనా ఉంటే. ఇవన్నీ కూడా అప్పుడు చేసిన తర్వాతనే రాయాలని చెప్తున్నారనమాట. అట్‌లీస్ట్ వాళ్ళ కన్సిడరేషన్‌లో, వాళ్ళ ఆధీనంలో రాయాలని. ప్రతి ప్రతి వైద్యుడు చేయరాదు. విద్యలో సిద్ధి పొందిన ఆచార్య పురుషులు మాత్రమే చేయవచ్చును. శాస్త్రమునందు నిరంతరమైన వాంగ్మయ తపస్సు, రోగుల ఎడల శారీరక, మానసిక తపస్సు పూర్తి చేసి, ప్రతిఫలాపేక్ష లేక భూతదయ గల నిస్వార్థ సేవా ప పరాయణులు మాత్రమే ఈ పని చేయగలరు. అంటే లిటరల్‌గా అంత ఆ డెడికేషన్‌తోని, నిస్వార్థ సేవతోని, నిస్వార్థ బుద్ధితోని వాళ్ళు చేసినందుకే మనకి ఈ బుక్కులు చదువుకుంటున్నాం మనం. అంటే ఇవన్నీ కూడా అంతవరే చేయగలరు. ఇప్పుడు మనం చేయగలుగుతామా? మనకెందుకు అని అనుకుంటాం చిన్నగా బేసిక్‌గా. కాకపోతే ఇవన్నీ చేయడానికి అంత సిద్ధ పురుషులు అని వాళ్ళని ఇంతగానం ఒక 2 లైన్‌లు ఇచ్చారంటే అసలెంత వాళ్ళు ఎంత డెడికేషన్‌తోని చేశారనేది మనం గమనించొచ్చు. మిగిలిన వారు అహంకరించి చేసినను చెల్లదు.
అంతే. అంటే ఇప్పుడు నేను చేయలేనా అని చేస్తే కూడా కొన్నిసార్లు ఏమంటారు అంత పర్ఫెక్ట్ ప్రూవింగ్స్ రావు. అది డెడికేటెడ్‌గా మనస్ఫూర్తిగా దైవానుగ్రహంతో చేయవలసిందే గానీ, ఊరికే అలా నేను కూడా చేస్తాను ప్రూవింగ్ అనేటువంటిది మాత్రం కాదు అని చెప్తున్నారనమాట. దీనికి ఎవరి దీనికి ఎవరికి వారే సాక్షి అంతే. అంటే ఇక్కడ ఎవరి వారే సాక్షి అంటే వాళ్ళకి అనుభవము, వాళ్ళ యొక్క తృప్తి, వాళ్ళ యొక్క మనస్సాక్షికి తెలుస్తుంటది గదా! అంటే ప్రూవింగ్ చేసేటప్పుడు కూడా నేను కరెక్టే చేస్తున్నానా? లేదంటే ఏదన్నా సింప్టమ్స్ రాసి ఏదో ఒకటి మనం కూడా మెడికల్‌లోకి ఎక్కుదాము అనేటువంటిది గాకుండా, ఇవన్నీ డెడికేటెడ్‌తో చేసిన వాళ్ళకి మాత్రమే ఇవన్నీ గూడా వాళ్ళ యొక్క కృషి అంటే ఇట్లా హనుమాన్ గారు వాళ్ళ యొక్క మొత్తం అందరూ ఉన్న సామ్రాజ్యం అంతా గూడా వాళ్ళు చేయబట్టే మనకి ఈ మెడికల్ అన్నీ గూడా మనకి కొత్త వైద్యం సృష్టింపబడింది. సో, వాళ్ళకి సదా కృతజ్ఞతలతో ఉంటూ ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రికాప్ చేస్తారు. సార్ శుభోదయం. నమస్కారం. నమస్తే సార్. శుభోదయం సార్, నమస్తే. సార్ నమస్కారాలు. ఆచార్య స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం, శుభోదయం అందరికీ. ఈరోజు మనకి ఒక డిఫరెంట్ యాంగిల్ని ఆవిష్కరించారు మన హనుమాన్ గారు ఈ అపారిజంలో. ఏం చెప్పినారు మామూలుగా ఈ అపారిజంలో మనకి? మనం ఒక మందును ప్రయోగించినప్పుడు కొన్ని ఆల్రెడీ డార్మెంట్గా ఉండి లేదంటే క్రానిక్ క్యారెక్టర్గా ఉండి లోపల ఉంటాయి, అవి కూడా వెళ్ళిపోయి ఉంటాయి. అప్పుడు మనము ఆ వెళ్ళిపోయిన లక్షణాలకు కూడా మనము మన ఆ డ్రగ్ తాలూకు మెటీరియల్కి యాడ్ చేసుకోవచ్చు. ఎవరు? వెన్ ద పర్సన్ ఆర్ డాక్టర్ ఈజ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ స్కిల్ఫుల్ టు అసర్టైన్ ద సిమ్టమ్స్ కదా. హీ షుడ్ ది హైయెస్ట్ ఆర్ట్ ఆఫ్ జడ్జిమెంట్ కదా, అండ్ ఈజ్ ద మాస్టర్స్ ఆఫ్ ద అబ్జర్వేషన్. అట్లా ఉన్నప్పుడు మాత్రం అప్పుడు దాన్ని ఏమంటారు? మై మెటీరియల్ వరల్డ్ అంటారు. అంటే నా ప్రపంచం. ఇట్ ఈజ్ మై మెటీరియల్. మేము మనోసార్ క్లాస్లోకి వెళ్తున్నప్పుడు కూడా ఇట్ ఈజ్ మై మెటీరియల్ అంటుండే. ఇట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ మెటీరియల్ అంటుండే.
అప్పుడు మాకు అప్పటి నుంచి కొంచెం కొంచెం అర్థమవుతూ వచ్చేది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక సార్‌కి ఏమైంది, హెడేక్స్ కోసం లైకోపెడిన్ బాగా పనిచేసింది. తర్వాత ఏమైంది, యాంగ్జైటీ 2-3 స్టార్ట్ అయింది. విపరీతమైన యాంగ్జైటీ. ఇప్పుడేం చేయాలి చెప్పండి? డైలీ 2-3 లేవంగానే విపరీతమైన యాంగ్జైటీ, విపరీతమైన టెన్షన్స్ ఉన్నాయి. లైకోపెడిన్ ఇచ్చిన తర్వాత హెడేక్ బాగా తగ్గింది. కరోనా టైంలో విపరీతమైన టెన్షన్ వల్ల డైలీ కరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ గంట కొట్టినట్టే 2-3 మెలుకువొచ్చి బాగా టెన్షన్ పడేవాళ్ళు. ఇప్పుడేం చేయాల? ఆర్సనిక్ అమలపం సార్. ఆర్‌సిక్ అమలం ఇవ్వాలా? ఇంకెవరైనా? క్యాలికార్బ్ కూడా ఉంటుంది. ఆ? అప్పుడే ఇవ్వకూడదు సార్. క్యాలికార్బ్. కాలికార్బ్ ఇవ్వాలి. ఇంకా? అప్పుడే డ్రగ్ చేంజ్ కేస్ రీటేకింగ్ చేయాలి సార్. కేస్ రీటేక్ చేస్తే ఏంటనే తెలుసు. ఓకే. ఇంకెవరు చెప్పారు? అప్పుడే డ్రగ్ చేంజ్ చేయకూడదు సార్. పూర్ణంగా డ్రగ్ చేంజ్ చేయకూడదు. గుడ్. ఇంకా? సరే. అయితే అంతకుముందు లైకోపెడిన్‌తో మైగ్రేన్ బాగా సెట్ అయింది కదా! మరి ఇప్పుడేమో కరోనా టైంలో ఆ టెన్షన్‌కి 2-3 విపరీతమైన యాంగ్జైటీ పడేవాడు. అయిన తర్వాత ఏం చేశాను, మళ్ళీ మొత్తం సెట్ చేసుకొని చూస్తే లైకోలో 2-3 అగ్రవేషన్ టైం ఉంది. రిపర్టరీలో వెళ్తే మీకు కనిపిస్తుంది. లైకోపోడియం అగ్రవేషన్ 2-3 అయిన తర్వాత లైకోపోడియం ఇంకొంచెం హయ్యర్ పొటెన్స్ ఇస్తే క్లియర్ అయిపోయింది. అంత యాంగ్జైటీ క్లియర్ అయిపోయింది. ఒకవేళ అది లేకున్నా కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే యూ కెన్ అబ్జర్వ్ దట్ లైకోపోడియం అగ్రవేషన్ మేబీ 2-3 అని మీరు చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏం చేసాం మేము, లైకోపోడియం 4-8 కాకుండా 2-3 కూడా రిపర్టరీలో మాకు కనిపించింది. రిపర్టరీలో మళ్ళీ ఆ టైం ఎవరో అలాంటి ఆథర్, అలాంటి మాస్టర్ ఇంక్లూడ్ చేసి ఉంటాడు ఆ టైంని. వాళ్ళ మెటమెటిక పరంగా మనకు వచ్చింది అది. ఆ 2-3 అగ్రవేషన్ మనకు సరిపోయింది. ఇప్పుడు మా డ్రగ్ మార్చక్కర్లేదు. ఇప్పుడు ఆ డ్రగ్ సిమ్టమ్ సరిపోయింది కనుక లైకోపోడియం చూస్తే కంప్లీట్ క్లియర్ అయిపోయింది. ఏం సార్? అట్లా మెటమెటికాని బిల్డ్ చేసుకోవాలి. మై మెటమెటికా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఈవెన్ యు ఆర్ స్కిల్ఫుల్. ఇంకో అబ్జర్వ్ చేస్తాను, ఇలాంటివి చెప్తాను. అంటే క్లినికల్‌గా చదువుకుంటే మనకు బాగా అర్థమవుతుంది కదా అని నా ఉద్దేశం. మళ్ళీ లైకోపోడియం 200 ఇస్తే క్యూర్ అవుతుందంటారా? లైకోపోడియం కొంచెం హయ్యర్ పొటెన్స్ ఇచ్చా. ఇస్తే క్లియర్ అయిపోయింది. ఓకే డాక్టర్. అట్లా అన్నమాట. అట్లా సార్ చూసుకో. ఇప్పుడు మీరు చెప్పిన 2-3 అనేది మార్నింగ్ మార్నింగ్ సార్ ఎర్లీ 2-3. మార్నింగ్ 2-3 ఓకే అట్లా. ఓకే. నెక్స్ట్ ఇంకో ఏమైంది, ఒకసారి ఫీవర్స్ విపరీతంగా వచ్చేవి. ఈవినింగ్ వచ్చేవి ఫీవర్స్. ఈవినింగ్ 5-6 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయ్యేవి. లైకోపోడియం ఇచ్చిన తగ్గలేదు, పల్స్టిల్లాత్ ఇచ్చిన తగ్గలేదు. సిమ్టమ్స్ ఏమో సరిపోతున్నాయి కానీ కొంచెం సరిపోతున్నాయి. అప్పుడు ఆర్సిక్ అల్బమ్, ఫస్ట్ ఆర్సిక్ అల్బమ్‌తో స్టార్ట్ చేశాను. అప్పుడు ఆర్సిక్ అల్బమ్ వేస్తే మిరకిలస్‌గా తగ్గేవి. ఏంటబ్బా, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉన్నాయి, ఈవినింగ్ పీరియాడిసిటీ చూపిస్తున్నాయి. ఆర్సిక్ అల్బమ్‌లో తగ్గిందని చూసుకుంటే ఆర్సిక్ అల్బమ్ కూడా ఈవినింగ్ అగ్రవేషన్ ఉంది. అంటే ఇట్ ఈస్ ఫర్ ది సీనియర్స్ ఐ యామ్ టెల్లింగ్, నాట్ జూనియర్స్. జూనియర్స్ డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. దీన్ని బట్టి జూనియర్స్ కన్ఫ్యూజ్ కాకండి. ఇట్ ఈస్ ద అడ్వైజ్ ఓన్లీ ఫర్ ది సీనియర్స్. బీ ఇన్ ఓపెన్ మైండ్ అండ్ స్టడీ థరోలీ. అంతేగాని అప్పుడు ఆర్సిక్ అల్బమ్ ఇస్తే కంప్లీట్ తగ్గిపోయింది. అట్లా మనం మెటీరియల్ కానీ మనం సరి చూసుకోవాలి. అంతేగాని ఈ లక్షణం ఉంది కదా, ఈ మందు మాత్రం ఈ లక్షణం ఉంది, ఎందుకు ఒక్కటే రూల్, పనిచేసిన మంది అయితే ఉంది కదా, అది కంప్లీట్గా చూసుకోవాలి. మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. పనిచేసిన మందులో ఆ లక్షణాలు ఉన్నాయా లేదా చూసుకోండి. ఎందుకు? వీఆర్ ట్రీటింగ్ ద పర్సన్, నాట్ ద డిసీజ్. వీఆర్ నాట్ ట్రీటింగ్ ద హెడేక్, వీఆర్ ట్రీటింగ్ ఎ పర్సన్ ఫ్రమ్ సిక్ టు హెల్త్. సో దేర్ మే బి సమ్ చేంజెస్. It may be in that constitution. Please refer Mathematica.
I referred it. Then I got 2 to 3 aggravation. So I confirmed it is lipo only. So we can continue. అట్లా అనమాట. అట్లా చూసుకొని పోతుంటే మెటర్మీడియట్‌గా మనకు డెవలప్ అవుతా ఉంటది. ఆ అబ్జర్వేషన్స్ అన్నీ ఒకసారి రాసి పెట్టుకోండి. మై మెటర్మీడియట్ గాని మీరు ల్యాప్‌టాప్‌లో ఉంటే ల్యాప్‌టాప్‌లో మై మెటర్మీడియట్‌గా ఇట్ ఈస్ మై అబ్జర్వేషన్స్ రాసి పెట్టుకుంటే అప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. అందుకని ఒక్కోసారి ఎపికాక్ ఇచ్చినప్పుడు క్లీన్ టంగ్ లేకపోయినా సరే ఎపికాక్ బాగా పనిచేస్తుందన్నారు బుజ్జి గారు. ఇట్లాగే మాట్లాడుతున్నప్పుడు ఓసారి క్లీన్ టైం లేకపోయినా ఎపికాక్ బాగా పనిచేస్తుంది అన్నారు. ఇట్ ఈస్ హిస్ మెటర్మీడియట్ ఇన్ అబ్జర్వేషన్. హిస్ మాస్టర్ కదా. సార్ ఇప్పుడు ఆర్సీ కాల్ మళ్ళా ఏ టైం సార్ చెప్పింది అగ్రవేషన్? ఈవినింగ్ సార్. ఆర్సీ కాల్ ఈవినింగ్ ఈవినింగ్ 3 to 5 ఈవినింగ్ అంతే. 3 to 5 ఈవినింగ్. ఓకే. నెక్స్ట్ అట్లా మనము ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మన మెటర్మీడియట్‌గా వైడెన్ అవుతుంది. నాకు వచ్చిందని ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోండి. అందుకని అట్లా వెళ్తా ఉంటే మీకు మీ మెటర్మీడియట్‌గా మీకు డెవలప్ అవుతా ఉంటది. అది ఇక్కడ హనుమాన్ గారు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్లు ఇవి. ఓకే. అంటే వెన్ యూ గ్రో టు ఏ సిట్యుయేషన్స్ డిస్క్రిమినేషన్ షుడ్ బి యూజ్డ్. డిస్క్రిమినేషన్ అది ఎట్లా అనేది బాగా డెవలప్ చేసుకోవాలి. ఓకే. సరే. విల్ గో మాస్టర్ గారు చిన్న డౌట్ సార్ చెప్పండి. సార్. ఇప్పుడు పేరు 100 అదే నేను భాస్కర్ రావు సార్. సార్ చెప్పండి. సారు ఆరోగ్యవంతుల మీద మనం నిరూపణ చేస్తాం అన్నాము. అవును. ప్రాక్టికల్ గా పూర్తిగా ఆరోగ్యవంతులు అనేవారు ఉండరు అంటారు కదా సార్, అది వాస్తవమా? $100 క్వశ్చన్ ఇది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్. పూర్తిగా ఆరోగ్యవంతులు దొరకడం కష్టం ఒక్కోసారి. ఏదో మాయాజము ఏదో ఒకటి ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే ప్రూవ్ చేసేవాళ్ళు వాళ్ళ మాయాజమ్స్ని వాళ్ళ సిమ్టమ్స్ని ఒక వైపు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నీ రెమెడీ ఇచ్చిన తర్వాత ఏం మార్పులు వచ్చినాయో దాన్ని ఆల్టరేషన్స్ మాత్రం ఇంకో దగ్గర తీసుకోవాలి. అట్లా 100-200 మంది ప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు నీకు మెటర్మీడియట్‌గా కామన్గా వచ్చేది మాత్రమే రాస్తారు. అందరిలో కామన్గా వచ్చే సిమ్టమ్స్ మాత్రమే రాస్తారు. అంటే అన్కామన్గా ఇంకా డ్రగ్లో ఎన్ని హిడెన్ వరల్డ్ ఉందో మీకేం తెలుసు కదా. ఇప్పుడు కామన్గా వచ్చేవే రాశారు. ఇంకా కామన్గా రాని సిమ్టమ్స్ ఎన్నో ఉంటాయి. మెటర్మీడియట్‌గా పూరాలో ఉంటాయి, హెర్రింగ్ గైడింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు తర్వాత ఎక్స్పీరియన్స్లో పనికొస్తాయి. అవన్నీ కూడా యాడ్ చేయలేం. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్లో కనిపించినవి మాత్రమే రాసుకుంటారు. దాన్ని బట్టి మెటర్మీడియట్‌గా తయారు చేస్తారు. ఓకేనా సార్? సార్ ఇది మీరు ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నారు సార్. ఒక మామూలుగా కవర్ చేస్తూ నేను మధ్యలో జాయిన్ అయినాను. అయితే మీరు చెప్పారు సాధువులు మహాపురుషులు తప్ప తక్కిన వాళ్ళందరికీ మాయాజమ్స్ ఉంటాయి, వాళ్ళకు రోగాలు వచ్చినా కదా అది మాయాజం కింద కాదు, మనకు మాత్రం అందరికీ ఉంటాయి అని చెప్పున్నారు సార్ మీరు ఇంతకుముందు క్లాస్లో. ఇంతకుముందు క్లాస్లో ఒక్క నిమిషం సార్. సార్ చెప్పండి. అంటే మెడికల్ లేని డ్రగ్ ప్రూవింగ్స్ కూడా మెడిసిన్స్ ఉంటాయి, అవి మనకు తెలియదు, ప్రాక్టికల్స్ మీద చేస్తుంటే తెలుస్తుంది, అంతే కదా? అంతే సార్. చాలా ఇప్పుడు ఓన్లీ చాలా మందిలో ప్రూవ్ అయినవి మాత్రమే మెటీరియల్ ఇంక్లూడ్ చేశారు. ఇంకా ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, అవి చాలా ఉంటాయి, అవి మెటీరియల్లో దొరకవు. అవి సీనియర్స్కి ఉపయోగపడతాయి. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అనవసరంగా డ్రగ్ కరెక్టే ఉంది ఎందుకు మార్చాలి అనుకున్నప్పుడు మాత్రం మళ్ళీ మీరు ఆ డ్రగ్ చదువుకుంటే అయ్యో అవును కదా ఇందులో ఉంది కదా అని మాకు అర్థం అయిపోతుంది. దాని గైడింగ్గా మనం వెళ్ళాం. ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ మాత్రమే మీకు గైడ్ చేస్తాం. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ మాస్టర్. సరే, అయిన తర్వాత మళ్ళీ మనం మన జూనియర్స్కి మంగళవారం జూనియర్స్ కదా, మంగళవారం జూనియర్స్కి అనుకున్నాం. కానీ ఈ బయోకెమిక్స్ చెప్పడంలో నేను చాలా నేర్చుకున్నానండి. మీకు చెప్తూ నేను చాలా నేర్చుకున్నాను. యాక్చువల్గా అంతకుముందు ప్రిస్క్రిప్షన్ రొటీన్గా వెళ్ళిపోయేది. తలనొప్పి అంటే ఎంపీ అని, జ్వరం అంటే చెప్పి ఇంతవరకే. అంటే ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్ నాలెడ్జ్. ఇప్పుడు సిఎఫ్ ఎట్లా వాడచ్చు, ఎలాస్టిసిటీ ఎక్కడ ఉన్నప్పుడు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సిపి అంటే ఇట్ విల్ ప్రజెంట్ ఇన్ ది బోన్స్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు సిపి వాడాలి.
నెక్స్ట్ పెరియాస్టియం, బోన్ లేయర్ ఎలాస్టిసిటీ, ఎక్కడైనా సరే ఎలాస్టిసిటీ, బ్లడ్ వెసల్స్లో కానీ ఎక్కడైనా సరే అక్కడ ఎలాస్టిసిటీ దెబ్బతిన్నప్పుడు సిఎఫ్ వాడాలి. ఇలాంటి ఎక్సలెంట్గా నేను క్లాసెస్లో మీకు చెప్పడం ద్వారా నేను నేర్చుకున్నాను. అయిన తర్వాత ఇంకా స్నేక్ బైట్స్కి వాటికి బైట్స్కి ఏం వాడతామండి బయోకెమిక్? ఎన్ఎం నాట్రమోర్, నేట్రమూర్ ఎన్ఎం నాట్రమోర్, ఎన్ఎం, ఇలాంటివన్నీ మీ క్లాసెస్లో చెప్పిన తర్వాత నేను నేర్చుకున్నాను. అంటే యాక్చువల్లీ ఎన్ఎం ఉంది కానీ సీనియర్స్ జూనియర్స్ అని ఏం లేదు సార్, నిత్యం జూనియర్స్ వేస్తున్నాం నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు కాకపోతే 1000% ఏంటంటే వాస్తవం సార్ హేమంత్ గారు చెప్పింది. కాకపోతే ఏంటంటే మనకి వాళ్ళకి కొత్త వాళ్ళకి వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చే విధంగా వాళ్ళు నేర్చుకోవాలని ఉద్దేశం. వాళ్ళు కూడా మందులు ఇవ్వాలి, కొత్త వాళ్ళు నేర్చుకోవచ్చు. బయోకెమిక్స్ ఇవ్వడం ద్వారా దే కెన్ గెట్ కాన్ఫిడెన్స్ అండ్ దే కెన్ గో ఫర్దర్ అండ్ దే కెన్ ఎవ్రీథింగ్. అట్లా అది ఉద్దేశం, మంగళవారం క్లాస్ యొక్క ఉద్దేశం. ఓకే, సో క్లియర్. విల్ గో ఫర్ ది, ఇప్పుడు కాల్కేరియా ఫాస్ అయిపోయింది, మన సార్ చెప్పారు. నెక్స్ట్ కాల్కేరియా ఫ్లోర్ లాస్ట్ లో చెప్పుకున్నాం. నో విల్ గో ఫర్ ది కాల్కేరియా సల్ఫ్. ఓకే, కాల్కేరియా సల్ఫ్. ఓకే, దీని యొక్క ఉపయోగాలు యాక్చువల్గా ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద బైల్ జ్యూస్. కాలేయం యొక్క పైత్యరసంలో కాల్కేరియా సల్ఫ్ అనే లవణాన్ని గుర్తించడం జరిగింది, గమనించడం జరిగింది. ఓకే, అయిన తర్వాత దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మృతి చెందిన ఎర్ర రక్త కణాల్లోంచి నీటిని తీసివేసి వాటిని, ఆ రక్త కణాలని ఇంకేమైపోయింది, ఇప్పుడు డ్యామేజ్ అయిపోయి ఆర్బీసీ డ్యామేజ్ అయిపోయింది, చనిపోయిన వాటిని తీసేయాలి కదా. తీసేసిన వాటిలో అందులో నీటిని తొలగించి దాన్ని బయటికి పంపించేస్తుంది. ఏది? కాల్కేరియా సల్ఫ్ లవణం నీటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ యొక్క డెడ్ టిష్యూ, డెడ్ ఆర్బీసీ ఏదైనా అది పంపించేస్తుంది బయటికి. అందువలన చీమ్ పట్టనీయదు కాల్కేరియా సల్ఫ్. యాక్చువల్గా అంతకుముందు రొటీన్గా ఉండేవాడిని, కరెక్ట్గా మీకు చెప్పిన తర్వాత మీకు చెప్పడం చదువుకుంటుంటే ఇంత డెప్త్ ఉందా కాల్కేరియా సల్ఫ్ CS66 కానీ అర్థమైంది. అర్థమైందా? మరొకసారి రిపీట్ చేస్తా. ఇట్ వర్క్స్ యాజ్ ఏ బ్లడ్ ప్యూరిఫైయర్. ఇందులో చనిపోయిన ఎర్ర రక్త కణాల్లోంచి నీటిని తొలగించి ఆ యొక్క రక్త కణాలని బయటికి పంపించే ప్రక్రియని కాల్కేరియా సల్ఫ్ అనేది చేస్తారు. అందువలన చీము పట్టకుండా కాపాడగలుగుతుంది. అర్థమైందా? ఆల్రెడీ చీము వచ్చిన వాటిలో ఆ చీముని తొలగించి దాన్ని నివారించగలిగే శక్తి కాల్కేరియా సల్ఫ్ ఉంటుంది. ఇట్ కాల్డ్ యాజ్ CS66. యూజువల్లీ వి విల్ యూస్ CS66 ఎక్కువ వరకు క్యాజువల్గా వాడేది. 3X కూడా కొంచెం సార్లు వాడతాం, బట్ రేర్గా. ఓకే, ఒకరికి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ బాగా పనిచేస్తుంది అనుకో, వాళ్ళకి ఇలాంటివి వచ్చాయి అనుకో, వెయిట్ చేయండి. అట్లా కాకుండా మరీ ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటే CS3X ఇవ్వండి, డ్రగ్ని ఎక్కువ డిస్టర్బ్ కాకుండా కాపాడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది CS66 యొక్క ఇండికేషన్ ఏంటి? ముఖ్యమైన ఇండికేషన్ చీముబట్టు వ్రణములలో ఇది అద్భుతంగా పనిచేయును. గుర్తుపెట్టుకోండి, చీముబట్టు వ్రణములలో ఆప్సెస్లో ఇది అద్భుతంగా పనిచేయును. ఎప్పుడు? దానికి ఒక వెంట ఏర్పడ్డప్పుడు, అంటే ఒక చీమగడ్డ ఒక రంధ్రం పడి చీము బయటకు వస్తుంటే అప్పుడు మీరు కాల్కేరియా సల్ఫ్ CS66 ఇస్తే అది మొత్తాన్ని డ్రై అప్ చేసి మొత్తాన్ని మానిపించేస్తుంది. సో దెర్ ఈస్ వండర్ఫుల్ ఇండికేషన్ ఫర్ ది కాల్కేరియా సల్ఫ్ ఈస్, ఒక్క నిమిషం చెప్తానండి. Presence of pus with vent is the general indication of calcareous sulf.
presence of pus with a vent. Vent అంటే పోయే మార్గము అని, పోయే దారి, రంధ్రము. ఈజ్ ఎ జనరల్ ఇండికేషన్ ఆఫ్ కాల్కేరియా సల్ఫ్. ఇది గుర్తుపెట్టుకోవాలండి కంపల్సరీ. ఇది ఇండికేషన్ మీద కాల్కేరియా సల్ఫ్ ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఓకే, కాల్కేరియా సల్ఫ్ అంటే ఏంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనం వాడుతూ ఉంటాం విగ్రహాలకి, లేకపోతే సీలింగ్కి చేస్తాం. ఆర్టిఫిషియల్ పిఓపి, ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ అంటే కింద పడిపోయే సీలింగ్ అని. ఫాల్ సీలింగ్. ఓకే, దానిలో ఉండే జిప్సం వాడతారు, కొంతమంది జిప్సం షీట్స్ అని వాడతారు. ఇప్పుడు లేటెస్ట్ అంటే ఇంకా ఉన్న తర్వాత లేటెస్ట్ వచ్చానుకో, మధ్యలో జిప్సం షీట్స్ అని వాడేవాళ్ళు. ఆ జిప్సం షీట్స్ లో కూడా కాల్కేరియా సల్ఫ్ ఉంటుంది. జిప్సం కాల్కేరియా సల్ఫ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, CaSO4 ఫార్ములా. కాల్కేరియా సల్ఫ్ కి ఫార్ములా ఏంటంటే CaSO4. ఓకే, నెక్స్ట్, ఇట్ కంటైన్స్ ఇన్ ద బైల్ అండ్ లివర్ జ్యూస్. ఇట్స్ function is removing RBC which is destroyed or worn out after taking away their water. చనిపోయిన రక్త కణాల నుంచి నీటిని తొలగించి, ఆ యొక్క చనిపోయిన రక్త కణాల్లో ఏదైతే టైం పీరియడ్ అయిపోయిన తర్వాత ఎక్స్పైర్డ్ ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ ఎంత? 120 days, sir. 120 days. షార్ప్ గా ఉన్నారు అందరూ. 120 days. దాని తర్వాత ఇది పంపిస్తుంది. అయితే ఒకవేళ కాల్కేరియా సల్ఫ్ యొక్క లవణం అక్కడ డెఫిషియన్సీ ఏర్పడింది అనుకో, ఏం జరుగుతుంది ఒకసారి ఊహించండి. పస్ ఫామ్ అవుతుంది. ఎందుకు? కాల్కేరియా సల్ఫ్ లవణం తర్వాత డెఫిషియన్సీ తర్వాత ఏం జరుగుతుంది? ఏ ఫంక్షన్ ఆగిపోయింది? వాటర్ డిపాజిట్ పెరుగుతుంది సార్, దాని యొక్క రిమూవల్ పోయి ప్రొటెక్టింగ్ పవర్ తగ్గిపోతుంది. లివర్ ప్రాబ్లం అయింది సార్. లివర్ ప్రాబ్లం. యాక్చువల్ దాని ఫంక్షన్ ఏంటి? లివర్ ప్రాబ్లం. రిమూవింగ్ ఆఫ్ ది డిస్ట్రాయిడ్ ఆర్బీసీని తీసేస్తుంది. నారాయణ సార్ చెప్పండి. అదే సార్, రెడ్ బ్లడ్ సెల్స్ చనిపోయినప్పుడు వాటిలో వాటర్ ను పక్కకు పెట్టి మిగతా స్క్రాప్ ను బయటకు తెప్పేస్తుంది సార్. కరెక్ట్. అయితే ఇప్పుడు డెఫిషియన్సీ ఏర్పడింది. ఇప్పుడు ఏమైపోయింది? నారా సార్ చెప్పండి. అదే వాటర్ తీసేసే డిపాజిట్ చేసేటువంటి పని అనేది అయిపోతుంది కదా సార్. అప్పుడు ఏమైంది? ఆ శరీర భాగం కుళ్ళిపోయిద్దామండి. ఆ ఓవర్నౌట్ శరీర భాగం కుళ్ళిపోయింది. ఆ ఓవర్నౌట్ అయిన యొక్క ఆర్బీసీ ఏమైందంటే అట్లాగే ఉండిపోయి అది టాక్సిన్స్ గా మారుతుంది. అప్పుడు ఏం చేయాలి? దాన్ని బాడీ ఏం చేయాలా? ప్యూరిఫై చేయాలా కదా, తప్పదు. బ్లడ్ ప్యూరిఫై చేయాలా. ప్యూరిఫై చేయడానికి ఏం చేస్తుంది? చర్మం మీద చీమగడ్డలను పుట్టిస్తుంది. కాల్కేరియా సల్ఫ్ లవణం తగ్గినప్పుడు ఆర్బీసీ ఏదైతే డెడ్ అయిన ఆర్బీసీ బయటికి పోకుండా ఉన్నప్పుడు ఆ యొక్క దాన్ని తీసేసే ఫంక్షన్ బాడీ తీసుకుంటుంది కనుక అప్పుడు ఏం చేస్తుంది? వాటిని చర్మం మీద గడ్డలుగా, పింపుల్స్గా, పెద్ద పెద్ద చీమ్ గుల్లలుగా పుట్టిస్తుంది. అప్పుడు మళ్ళీ నువ్వు కాల్కేరియా సల్ఫ్ ఇస్తే మళ్ళీ ఆ లవణం ప్యూరిఫై అయ్యి ఆ లవణం భర్తీ చెందబడి కదా, వీఆర్ సపోర్టింగ్ ద ఓన్లీ సాల్ట్స్ కదా, అప్పుడేమవుద్ది? ఆ చీమ్ గడ్డల్ని తగ్గుతాయి. ఎందుకు? ఆల్రెడీ ఇట్ ఈస్ ఫంక్షనింగ్. వీఆర్ సప్లిమెంటింగ్ ది కాల్కేరియా సల్ఫ్ 6x. అప్పుడు మళ్ళీ సప్లిమెంట్ అయ్యి అట్లా అద్భుతమైన ప్రక్రియ చేసేది కాల్కేరియా సల్ఫ్ 6x. ఇది చదివిన తర్వాత ప్రిస్క్రిప్షన్లో CA6x ఎక్కువ ఇస్తాం. అందుకని ఎక్సలెంట్. యాక్చువల్గా అంతకుముందు CA6x తక్కువ వాడేవాళ్ళం కదా. ఈ క్లాసెస్ చదువుకున్న తర్వాత బయోకెమిక్స్
కాన్స్టిట్యూషనల్ డ్రగ్ కి ఇబ్బంది పెట్టకుండా వాడుకోవచ్చు, దాన్ని డిస్టర్బ్ కాకుండా అటువంటి ఎక్యూట్ కండిషన్ లో వాడుకోవచ్చు. ఓకే ఈ పింపుల్స్ కూడా ఇది సార్. చిన్న డౌట్ సార్. అది హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేవి. ఇట్లా వచ్చే అందులో రకరకాలు ఉంటాయి. పింపుల్స్ అన్ని కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఇలాంటి కండిషన్ లో వచ్చే వాటికి CS66 వాడతాం. సార్ ఇంకా చెప్పండి సార్. చిన్న డౌట్ సార్. సార్ ఇప్పుడు కాల్కేరియా సెల్ఫ్ హెపార్ సెల్ఫ్ లాగా లోపల అది డ్రై చేసేస్తుందా, లేకపోతే సైలీషియా లాగా బయట సార్ మీరు అడ్వాన్స్ ఉన్నారు ఇంకా నేను చెప్తా. కంపారిజన్ గోలే ముందు అండర్స్టాండింగ్ చేస్తున్నాను. కాల్కేరియా సెల్ఫ్ CS66 ఎట్లా పనిచేస్తుందో అండర్స్టాండింగ్ చేయించిన తర్వాత, లక్షణాలు చెప్పిన తర్వాత కంపేర్ తర్వాత లేదా కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. Their remnants are excreted through biliary action and circulated by the shortest route. ఈ కాల్కేరియా సల్ఫ్ అనేది 6X అనేది అలాంటి వాటిని ఎక్స్క్రీట్ చేసేస్తుంది. దేర్ ఎలిమినేషన్ విల్ దేర్ బై బి రెండర్డ్ టార్డీ, అంటే అది ఆ ఎలిమినేషన్ ప్రక్రియని అది కంప్లీట్ చేసేస్తుంది. నెక్స్ట్ అయిన తర్వాత దాని యొక్క యాక్షన్ ఏముంటుంది? కాల్కేరియా సల్ఫ్ 6X యొక్క యాక్షన్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ యాక్షన్ ఆన్ ద సపరేషన్. చీమ్ పట్టే వాటిలో చాలా అద్భుతమైన యాక్షన్ ఉంటుంది. ఇట్ క్యూర్స్ పుర్లెంట్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది మ్యూకస్ మెంబ్రేన్స్ అండ్ పుర్లెంట్ ఎక్సుడేషన్ ఇన్ సీరస్ సాక్స్ యాజ్ వెల్ ట్యూబర్కులర్ అల్సర్స్ అండ్ ఆబ్సెస్ ఇన్ ద ఇంటెస్టైన్స్ అండ్ అల్సర్స్ ఆఫ్ కార్నియా. కన్ను లోపల ఉండే చీమ్ గుల్లలు కానీ, ఇంటెస్టైన్స్ అంటే ప్రేగులకు కూడా వచ్చే వారి యొక్క చీమ్ గుళ్ళల్లో కానీ, ఇది అలాంటి వాటిలో వచ్చే చీము, ఎస్పెషల్లీ ఎల్లోయిష్ పస్ డిశ్చార్జెస్, అలాంటి వాటిలో ఇది CS66 ఇస్తే కంప్లీట్గా డ్రై అప్ చేస్తుంది. All ailments in which the process of discharge continues as long as the suppression is affecting the epithelial tissue. ఎపిథీలియల్ టిష్యూ యొక్క చీమ్ పట్టేటప్పుడు ఆ యొక్క వాటన్నిటిని కూడా తీసేసి కాపాడుతుంది. ది ప్రెజెన్స్ ఆఫ్ పస్ విత్ వెంట్ ఈజ్ ఎ జనరల్ ఇండికేషన్. ప్రెజెన్స్ ఆఫ్ పస్ విత్ వెంట్ ఇది దాని యొక్క జనరల్ ఇండికేషన్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఒకటోటి చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ వేసవి కాలం యాప్సెస్ లో బాగా పనిచేస్తుంది. ఆప్సెస్ చీమ్ గడ్డల్లో పనిచేస్తుంది. ఫస్ట్ అది చెప్పుకుంటూ వస్తా. ఆప్సెస్ లో ఎట్లా పనిచేస్తుంది? ప్రెజెన్స్ ఆఫ్ విత్ ఎవెంట్, చీమ్ పట్టి ఆయన తర్వాత గడ్డ పగిలిన తర్వాత ఆ చీమ్ మొత్తం డ్రై అప్ చేసేది కాల్కేరియా సల్ఫ్ 6X, CS66 అనుకుందాం ఈజీగా ఉండడానికి. ఓకే. అయిన తర్వాత మరి ఇలాంటి చీమ్ గడ్డలు ఉన్నప్పుడు సైలిషియా కూడా ఒక మైండ్లో ఉంటుంది మనకి, బయోకెమిక్. మరి అది ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఏదైనా ఫారిన్ బాడీ కానీ, ముళ్ళు కానీ ఏదైనా శరీరంలో ఉన్నప్పుడు, లేదంటే ఒక గట్టి కంతిలాగా ఉండేది చీమ్ పట్టకుండా సంవత్సరాలు పడుతున్నప్పుడు అది ఏం చేస్తుంది? సైలిషియా 6X ఇస్తే అదేం చేస్తుంది? చీమ్ పట్టించి దాన్ని బయటికి దొప్పేస్తుంది. ఏ ఫారిన్ బాడీ ఉన్నా సరే ఆ ప్రక్రియ అంటే కాల్కేరియా సల్ఫ్ కన్నా ముందు స్టేజ్లో సైలిషియా, ఆప్సెస్ యొక్క ఫస్ట్ స్టేజెస్లో సైలిషియా పనిచేస్తుంది. ఓకే, క్లియర్. ఆ యొక్క ప్రక్రియను మొత్తం సైలిషియా కంప్లీట్ చేస్తుంది. అదే ఆప్సెస్ ఒక హోల్ పడిన తర్వాత బాగా రైప్ అయ్యి, హోల్ ఎప్పుడు పడుతుంది? మొత్తం రైప్ అయిన తర్వాతనే, అంటే మొత్తం పక్వానికి వచ్చిన తర్వాత, ఆ చీము గడ్డ పక్వానికి వచ్చిన తర్వాతనే హోల్ పడుతుంది. అప్పుడు మీకు కాల్కేరియా సల్ఫ్ సిలికేట్ 6X CS66 ఇస్తే కంప్లీట్ గా క్యూర్ చేస్తుంది. ఓకే, ఆ రెండింటికి సైలిషియా 6X వాడచ్చా సార్? అక్కడ పొటెన్సీల్ వద్దు, ఇప్పుడు డిస్కషన్ వద్దు. మళ్ళీ పొటెన్షియల్ అంటే మళ్ళీ మొత్తం అన్ని ఇండికేషన్స్ అన్ని చెప్పాలా? మీరు ఇక్కడ బయోకెమిక్స్ మాత్రం చదువుకుంటుంది మాత్రం బయోకెమిక్స్ మాత్రం మీరు సైలిషియా 6X వాడుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. మీరు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ మీరు చూసుకొని హయ్యర్ పొటెన్షియల్ కూడా మిగతా సిమ్టమ్స్ అన్ని కాన్స్టిట్యూషన్ సరిపోతూనే ఇవ్వండి. గడ్డలకు చూసి సైలిషియా ఎప్పుడు ఇవ్వకండి, గుర్తుపెట్టుకోండి.
అట్లా ఇస్తే పేషెంట్కి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, నెక్స్ట్ సైలిషియా విల్ రైపెన్ ద ఆప్సెస్. పక్వానికి తీసుకొచ్చి ప్రక్రియని సైలిషియా 6x చేస్తుంది. CS6x విల్ బి ఇండికేటెడ్ ఆఫ్టర్ రైపెనింగ్ ద ఆప్సెస్ విత్ ఎ వెంట్. అప్పుడు స్కాల్కేర్ ఇది CS6x పనిచేస్తుంది. వెన్ ద ఆప్సెస్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్, విపరీతమైన నొప్పి ఉంది అంటే అప్పుడు హెపార్సల్ఫ్ పనిచేస్తుంది. అది 6లో ఓన్లీ కంపారిజన్ వచ్చిందని చెప్తున్నా, అంతేగాని హెపార్సల్ఫ్ అప్పుడు పనిచేస్తుంది. ఇది ఆప్సెస్లో పనిచేసే మంచి మందు CS6x. గమ్ బాయిల్స్, గమ్స్లో చీమ్ వస్తుంది చూసినావా, అలాంటి వాటిలో కూడా రైపెన్ అయినప్పుడు కాల్కేరసల్ఫ్ 6x CS6x ఎక్సలెంట్ పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది ఆప్సెస్లో. ఓకే, నెక్స్ట్ ఇది ఆప్సెస్లో ఇండికేషన్. వేసవి కాలంలో వచ్చే చేగడ్డలు, వేసవి కాలంలో వచ్చే చేగడ్డలకి ఎక్సలెంట్ పనిచేస్తుంది. నెక్స్ట్ నెత్రి గడ్డలు ఏర్పడ్డప్పుడు, బ్లడ్ ఆప్సెస్, వెన్ ద ఆప్సెస్ ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్, రక్తం గడ్డల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఏదైనా చిలుం పట్టిన వస్తువుల వల్ల గాయమైంది, అప్పుడు చీమ్ పట్టింది, అప్పుడు కూడా అది రైప్ అయి ఒక రంధ్రం ఏర్పడిన తర్వాత కాల్కేరియా సల్ఫ్ 6x ఇస్తే అది మొత్తం డ్రై అప్ చేస్తుంది. ఇట్ విల్ బి డ్రై అప్ CS6x. నెక్స్ట్ ఎముకలు చీమ్ బట్టి అవి ఏవైనా సరే ఇంటర్నల్, వెన్ ద ఆప్సెస్ ప్రెసెంట్ ఇన్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్, మీకు ఎంత క్లియర్ చెప్తారు ఈ పాయింట్. వెన్ ద ఆప్సెస్ ప్రెసెంట్ ఇన్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్, దానికి సైలిషియా 6x ఎప్పుడు ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. పొరపాటునోడు ఇవ్వద్దు. టీబీ వచ్చింది సైలిషియా ఇవ్వద్దు. స్టీమ్ బట్టి బాగా దగ్గు వచ్చి, బాగా విపరీతమైన దగ్గు, టీబీ వచ్చి విపరీతమైన దగ్గు వచ్చి విపరీతంగా తెమ్మడ వస్తుంది, సైలిషియా ఇవ్వకండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? CS6x ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తుంది? తీసేస్తారు. నెక్స్ట్ నెత్తురి గడ్డలు ఏర్పడి చితకనప్పుడు, నెక్స్ట్ అయిపోయింది కదా. నోటి పొక్కులు, పింపుల్స్ ఇవన్నీ ఏర్పడిన తర్వాత వచ్చే వాటిలో కూడా, పింపుల్స్ లో కూడా బాగా పనిచేస్తుంది. పింపుల్స్ అండ్ పిస్టూల్స్ ఆన్ ద ఫేస్, అలాంటి వాటిలో కూడా ఎక్సలెంట్ గా పనిచేసే మందు. ముఖం మీద, శరీరం మీద పింపుల్స్ ఏర్పడతాయి, పింపుల్స్ పిస్టూల్స్ ఏర్పడి అలాంటి వాటిలో అప్పుడు CS6x ఇస్తే చాలా బాగా వాటిని తీసేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇండికేషన్, కెటరల్ కండిషన్స్. కెటరల్ కండిషన్స్ అంటే జలుబు దగ్గుతో పాటు గొంతులో టాన్సిల్స్ వాచినాయి, దానివల్ల జలుబు దగ్గు. K6 అంటే వాతావరణం చల్లబడ్డం వల్ల కాదు, ఇక్కడ జలుబు దగ్గు వచ్చింది. ఇక్కడ గొంతులో టాన్సిల్ చీమ్ బట్టి ఆహారం మింగలేక విపరీతమైన నొప్పి ఉంది. ఆ విపరీతమైన నొప్పి ఉన్నప్పుడు ఇది గొంతులో టాన్సిల్స్ వాచి చీమ్ పట్టినప్పుడు CS6x చాలా బాగా పనిచేస్తుంది. అయిన తర్వాత సప్పురేటింగ్ టాన్సిల్స్ అంటారు, వాటిని ఏమంటారు? సప్పురేటింగ్ టాన్సిల్స్ అంటారు. నెక్స్ట్ ఫిష్యులా, ఆసనం అంటే మోషన్ బాయ్ దగ్గర, యానస్ దగ్గర ఆప్సెస్ వచ్చి ఎక్కువ నొప్పి లేకుండా చీమ్ పడుతున్నప్పుడు అప్పుడు కూడా ఇది CS6x అద్భుతంగా పనిచేస్తుంది. అయిన తర్వాత కాఫ్ విత్ పుర్లెంట్ సెనేషియస్ పుటం, విపరీతమైన దగ్గు బాగా వచ్చి దగ్గుతో పాటు చీమ్ వస్తుంది అంటే అప్పుడు కూడా CS6x ఇవ్వకండి, CS6x ఇవ్వండి. CS6x అది మొత్తం లోపలంతా డ్రై చేస్తుంది, మొత్తం ఎండిపోయేటట్టు చేస్తుంది. అంత అద్భుతమైన మందు అనమాట అది. నెక్స్ట్
కానీ అప్పుడు సిఎస్ కన్నా కేఎస్ బంద్ చేస్తుందని అనుకుంటున్నారు. ఎల్లో డిశ్చార్జెస్ అండ్ ఎల్లో ఎక్స్పెక్టరేషన్ ఉన్నప్పుడు KH66. ఇక ఎల్లోయిష్ కాకుండా చీము బట్టి వాసన ఎలాంటి ఉన్నప్పుడు మాత్రం ఇంటర్నల్ గా లోపల పడ్డప్పుడు CH66 బాగా పనిచేస్తుంది. ఓకే, వేర్ ది ఎక్స్పెక్టేషన్ ఈస్ ఎల్లో గ్రీన్ మిక్స్డ్ విత్ బ్లడ్. చీములో బ్లడ్ కూడా ఉన్నప్పుడు లోపల ఏదో ఆప్సెస్ ఉన్నప్పుడు KH66 పనిచేయదు. ఓన్లీ మ్యూకస్ మెంబ్రేన్స్ మాత్రం ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే KH66 పనిచేస్తుంది. లోపల ఏదో ఆప్సెస్ ఉంది అన్న డౌట్ వచ్చినప్పుడు మాత్రం మీకు కాల్కేరియా సల్ఫ్ 66 బాగా పనిచేస్తుంది. ఓకేనా సార్? థర్డ్ స్టేజ్ ఆఫ్ బ్రాంకైటిస్ అంటారు. వాటి ఏమంటారు? థర్డ్ స్టేజ్ ఆఫ్ బ్రాంకైటిస్. నెక్స్ట్ బర్న్స్, కాళ్ళ వాటిలో, దెబ్బల్లో వాటిలో కాకుండా కాళ్ళ వాటిలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కాల్కేరియా సల్ఫ్ 6X. బర్న్స్ విత్ వెన్ సపరేటింగ్. కాలినవి కాలిన తర్వాత చీమ్ పడుతుంటే అది ఇంటర్నల్ ఆర్గాన్స్ లో అయితే CH66 డ్రై అప్ చేస్తుంది. CH66 అలాంటి వాటిలో మీరు మర్చిపోవద్దు. ఇంకొక అద్భుతమైన డైమెన్షన్ ఏంటి అంటే CH66 కి ఇట్ విల్ వర్క్స్ ఇన్ ద డయాబెటిస్ మెలిటస్. ఇట్ ఈస్ Dr. Suchler's observation. It is possibility of the remedy in the diabetes mellitus. Also called KS. KS66 and CH66 will work wonderfully in the sugar patient low. డయాబెటీస్ కంట్రోల్ లేనప్పుడు చీము పడుతుంది జనరల్ గా పుండ్లకి దెబ్బలకి. అలాంటప్పుడు సిఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వెన్ ఇట్ ఈస్ పస్ డ్యూ టు increased levels of sugar, it is wonderful indication for the diabetes. కొందరు ఉంటారు, మాకు ఏ దెబ్బ తగిలినా చీము పడుతుందండి, తర్వాత మేము టెస్ట్ చేసుకుంటే షుగర్ ఉందన్నారండి అంటే మీరు అప్పుడు రెమెడీ కాన్స్టిట్యూషన్లో వేరే దొరికితేనేమో వేరే ఇవ్వండి, అప్పుడు CH66 ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళ కాన్స్టిట్యూషన్ కాల్కేరియా సల్ఫ్ అనుకోండి, పొటెన్షియల్ ఇవ్వండి, ఎక్సలెంట్గా షుగర్ కంప్లీట్ తగ్గిపోతుంది. ఇట్ విల్ క్యూర్. అలాంటి ఇండికేషన్స్ మర్చిపోవద్దు. నెక్స్ట్ చెవి నొప్పి, నొప్పిలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ద బ్లడ్, డిశ్చార్జ్ ఆఫ్ ది పస్ మిక్స్డ్ విత్ ద బ్లడ్ అన్నప్పుడు CH66 ఇస్తే అది డ్రై అప్ చేసేస్తుంది. ఇందులో ఇండికేషన్ ఏంటంటే సెన్సిటివ్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ ది ఇయర్, బ్యాక్ ఆఫ్ ది ఇయర్. ఇక్కడ ఏంది, ఇక్కడ మాస్టైటిస్ అనే ఒక బోన్స్ ఉంటాయి, అవి వాచి విపరీతమైన నొప్పి ఉంటుంది, అప్పుడు CH66 బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ డీప్ ఐ వాటిలో కూడా ఇది అద్భుతమైన మందు. కార్నియల్ అల్సర్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. డీప్ సీటెడ్ ఆప్సెస్ ఆఫ్ ది కార్నియా, కార్నియాలో ఇది కార్నియా అంటే ఐ లోపల లేయర్ ఒకటి ఉంటుంది, నర్వస్ లేయర్ అని, దాన్ని కార్నియా అంటారు, స్క్లీరా కార్నియా అంటారు. వానికి చీమ్ పట్టినప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంజురీస్లో కూడా మనం చెప్పుకున్నాం, దెబ్బలు తగిలి బాగా విపరీతమైన చీమ్ పడుతుంది, వెన్ డిశ్చార్జింగ్ పస్, ఇది కూడా అద్భుతమైన మందు, కాల్కేరియా సల్ఫ్ 6X. నెక్స్ట్ స్కిన్ లో హెర్పెటిక్ ఎరప్షన్స్ ఉండి విపరీతమైన మంటలు ఉంటాయి. హెర్పిస్ అని విన్నుంటారు ఎవరైనా మీరు హెర్పిస్, విపరీతమైన మంటలు ఉంటాయి. అయిన తర్వాత అందులో చీము ఉంటుంది, అప్పుడు మీకు బయోకెమిక్స్ లో CH66 బాగా పనిచేస్తుంది. ఓకే, అవును, అదే విపరీతమైన మంట ఉంటుంది ఒక నరం వెంబడి,
హెర్పిస్ లో చాలా మంట ఉంటుంది. హెర్పిస్ చూస్తారు, హెర్పిస్ వేరే ఉంటారు. హెర్పిస్ చూస్తే విపరీతమైన మంట ఉంటుంది, ఒక నరం వెంబడి ఉంటుంది. నెక్స్ట్ డాక్టరు అరికాళ్ళ మంటలకి ఎలా డాక్టర్? అరికాల మంటలు అరికాళ్ళ కూడా ఇది పనిచేస్తుంది. ఇది కూడా ఇండికేషన్. అరికాల మంటల్లో కూడా ఒకసారి డయాబెటీస్ మెలిటస్ ఉండి ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నప్పుడు అప్పుడు అరికాల మంటలు ఉన్నాయంటే ఇది కూడా అలాంటి కండిషన్స్ లో కూడా కాల్కేరియస్ 6X సూచిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అటువంటిప్పుడు C6X అది క్యూర్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. ఇక్కడ ఇంకో పాయింట్ అరికాల మంటలకు వేరే రీజన్స్ ఏముంటాయి సార్ ఇంకా డయాబెటిక్ కాకుండా? చాలా ఉంటాయి సార్. న్యూరైటిస్, అది పెరిఫెరల్ న్యూరైటిస్, అది ఏదైనా కావచ్చు. పెరిఫెరల్ న్యూరైటిస్ అంటే పైన ఉండే నరాలు వాయడం అనమాట. అది వెన్ షుగర్ ఈజ్ మోర్, ఇంకా చాలా వాటిలో కూడా మీకు పెరిఫెరల్ న్యూరైటిస్ అనే సిమ్టమ్ వస్తుంది. ఓకేనా సార్? పెరిఫెరల్ న్యూరైటిస్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకేనా సార్? ఓకే. నెక్స్ట్ జలుబు దగ్గులతో పాటు ముక్కులో వాసన తెలియపోయినప్పుడు ఇది మంచి ఇండికేషన్, గుర్తుపెట్టుకోండి. ఇది జలుబు దగ్గు ఉండి విపరీతంగా ఆ యొక్క విపరీతమైన వాసన ఉందనుకో, ఆ వాసన ఎక్కువ ఉన్నప్పుడు మీకు స్మెల్ తెలవడం లేదు, మీకు వాసన తెలవడం లేదు అంటే అప్పుడు CS6X ఇవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. వాసన తెలియకపోతే పల్సరీ లాగా అనుకుంటాం కదా. నెక్స్ట్ నోటి నుండి దుర్వాసన వచ్చినప్పుడు, గొంతు నొప్పితో పాటు నోటి నుంచి గొంతు నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుంది అనుకో, అప్పుడు CS6X బాగా పనిచేస్తుంది. CS6X వెన్ ద థ్రోట్ ఈజ్ ఎఫెక్టెడ్, అఫెన్సివ్ స్మెల్ ఫ్రమ్ ది మౌత్, నోరు నుంచి విపరీతమైన వాసన వస్తుంటే ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ముదిరిన టాన్సిల్స్ బాగా ముదిరిన స్టేజ్లో కూడా ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ టాన్సిలైటిస్ అంటారు దాన్ని. నెక్స్ట్ కాల్కేరియస్ సల్ఫ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే శరీరంలో ఎక్కడ కూడా చీమ్ పట్టకుండా కాపాడే అరికట్టే గుణం ఉంటుంది CS6Xకి. నెక్స్ట్ దెబ్బ తగులుటలోను శస్త్రచికిత్సలోను ఈ లవణం ప్రతిదినం వాడినచో గాయం త్వరగా మానును. దెబ్బ తగిలినప్పుడు కానీ చీమ్ పడుతుందని డౌట్ వస్తే మీరు CS6X ఇవ్వండి, అది డ్రై చేస్తుంది. అయిన తర్వాత ఒకవేళ ఏదైనా ఆపరేషన్ అయింది, చీమ్ పడుతుందని ఐడియా వచ్చింది, ఏదైతే చీమ్ పట్టేటట్టు ఉందంటే CS6X మొత్తం డ్రై అప్ చేస్తుంది. CS6X Salicylic ఇస్తే చీమ్ పట్టేటట్టు చేస్తుంది. ఒకవేళ లోపల ఏమైనా దారాలు కానీ లేకపోతే ఏదైనా ఉందనుకో, ఆడ చీమ్ పట్టేసి చారం బయటకు వచ్చేస్తుంది. అందుకని సైలిషియా ఏమంటారు, సర్జన్స్ నైఫ్ అంటారు. ఓకే. నెక్స్ట్ కాల్కేరియస్ సల్ఫ్ గర్భసంచి వ్రేలాటను నివారించి ఇది పనిచేయండి. ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్, అందులో CS6X అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో పాటుగా ఇంకా బలమైన మందు ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ లో ఇది ఎనీవన్ బయోకెమిక్ అడుగుతున్నాను నేను. బయోకెమిక్ ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ లో అద్భుతమైన మందు ఏది? ఎగ్జాక్ట్లీ, అందరు టచ్ లో ఉన్నారు. అయితే CF6X ఇంతకుముందు క్లాస్ లో చెప్పుకున్నాం మనం. ఎలాస్టిసిటీ, వెన్ దెర్ ఈస్ ప్రాబ్లమ్స్ విత్ ఎలాస్టిసిటీ, ఇట్ ఆల్సో కాజెస్ ప్రొలాప్సెస్ ఆఫ్ యూట్రస్. CF6X అద్భుతంగా పనిచేస్తాయి. ప్రొలాప్స్ ఆఫ్ హానై CF6X లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం, చాలా బాగున్నాయి, అందుకే మీకు పనిచేస్తుంది. నెక్స్ట్ ఫ్యాటీ అంటే కూడా సేమ్ వస్తుందా సార్? కొలాప్స్ అండ్ ఫ్యాటీకి సేమ్ కొలాప్స్ వేరు, ఫ్యాటీ వేరు. ఫ్యాటీ అంటే డీజనరేషన్, అంటే కణాల్లో మధ్యలో ఫ్యాట్ ఉండేదాన్ని ఫ్యాటీ డీజనరేషన్ అంటారు. ప్రొలాప్స్ అంటే జారడం,
కొలాప్స్ జారిపోతా ఉంటది అనమాట. ఆయనే జారిపోతా ఉంటది, బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ లోపలికి అనుకుంటారు వీళ్ళు. ఓహో! అటువంటి కండిషన్స్ లో ఇది CA66 బాగా పనిచేస్తుంది. ఎలాస్టిసిటీ అంటే సార్ ఇక్కడ బోత్ ఆఫ్ అంటే ఇట్స్ లార్జ్ వన్ అని అర్థమే కదా సార్. ఇట్ ఫ్యాట్ అయినా కూడా కొంచెం పెద్దగా అవుతుందనే కదా సార్ అర్థం. ఫ్యాటీ డీజనరేషన్ ఈస్ డిఫరెంట్. వెన్ దేర్ ఈస్ ఫ్యాటీ డిపాజిషన్ ఇన్ బిట్వీన్ ద సెల్స్, ఇట్ ఇస్ కాల్డ్ ఫ్యాటీ డీజనరేషన్. ఓకే సార్. There is no elastic issues. When due to elastic issues, when an organ is going to prolapse, then it is the indication for the CF66. Okay na Geeta madam? థ్యాంక్ యూ సార్. Okay, next. అదే సార్, వాటిని పట్టి ఉంచే కండరాల్లో స్థితిస్థాపకత తగ్గి జారిపోతాయి సార్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. స్థితిస్థాపక శక్తి తగ్గిపోయి రబ్బర్ బ్యాండ్ లూజ్ అయింది, రబ్బర్ బ్యాండ్ ఎలాస్టిసిటీ పోయింది అప్పుడు. నెక్స్ట్, బాలికల్లో రజస్వల అవుటలు ఆలస్యమైనచో 15 సంవత్సరం దాటిన కూడా కాకుండాచో CS66 అన్ని దినం 3 మోతాదులు వాడిస్తే ప్రయోజనం జరుగును. వెన్ ఇట్ ఈస్ నాట్ a girl is not maturing, అంటే పరిపక్వత కావటం లేదు, ఆర్గాన్స్ ఇంకా డెవలప్ కావట్లేదు అంటే, వెన్ దెర్ ఈస్ డిఫెక్టివ్ డెవలప్మెంట్ ఇన్ ద సిస్టమ్, షీ ఈస్ నాట్ మెచ్యూరింగ్, ఋతుక్రమము ప్రారంభం కావడం లేదు. అప్పుడు CS66 ఇస్తే ఆర్గాన్స్ తో డెవలప్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ ఆ అమ్మాయి రజస్వల కావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇది CS66 యొక్క అద్భుతమైన ఫంక్షనింగ్. నెక్స్ట్ ఇంకేమైనా యాబ్సెన్స్ ఆఫ్ మెన్సెస్ సార్ చెప్పండి. యాబ్సెన్స్ ఆఫ్ రాట్ గారు, పూర్ణానందం గారు చెప్పండి. యాబ్సెన్స్ ఆఫ్ మెన్సెస్ సైకిల్ దానికి పనిచేయదంటారా? ఆబ్సెన్స్ ఆఫ్ సైకిల్ కాదు, ఇక్కడ ఆబ్సెన్స్ ఆఫ్ సైకిల్ పనిచేసేది కాలిమోర్. ఇక్కడ ఏంటి, ఆర్గాన్స్ డెవలప్మెంట్ డిఫెక్ట్ అయ్యి రజస్వల కాలేపోతుంది అంటే అక్కడ మెచ్యూరేషన్ కావట్లేదు. అప్పుడు ఆ CS66 డైలీ ఇస్తే మెచ్యూర్ బాగా డెవలప్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ సెట్ చేస్తుంది. అది రామ్ గారు. గురువు గారు చిన్న డౌట్ గురుగారు. అనిల్ గారు చెప్పండి. సరే, ఒక్కోసారి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇచ్చినప్పుడు ఈ మదర్ టించర్స్ కూడా ఇస్తాం కదా, ఉదయం సాయంత్రం ఒక్కోసారి ఏదైనా ఇబ్బందిగా ఉండదు, అవి ఇస్తున్నప్పుడు ఇది కూడా ఇవ్వచ్చు అండి, ఒక పూట ఇవ్వచ్చా? ఇవ్వచ్చు అండి, అదొక పూట ఇది పూట ఇవ్వచ్చు. ఒక్కోసారి బాగా ఇబ్బందిగా ఉండి మరి చీవు గారుతుంది అనుకోండి, 2 పూటలు కూడా ఇవ్వచ్చు సార్? ఇవ్వచ్చు సార్, 4-5 సార్లు కూడా ఇవ్వచ్చు. రోజు అదొకసారి ఇదొకసారి అట్లా 4-5 సార్లు ఇవ్వచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఎంత గ్యాప్ తీసుకోవాలి సార్ మామూలుగా మదర్ టీచర్ కి దీనికి గ్యాప్ ఎంత తీసుకోవాలి? గ్యాప్ అక్కర్లేదు సార్, రాండమ్ గా 2 అవర్స్ ఒకసారి 2 అవర్స్ ఒకసారి ఇది ఇచ్చేయచ్చు. ఓకే సార్. ఒక్కోసారి స్కిన్ డిసీజ్ లో మెక్సాల్ 6 కూడా ఇస్తాం కదా సార్? 6 సార్ మెక్సాల్ సార్ 6 చెప్పండి. అట్లా 6 పొటెన్షియల్ ఇచ్చినప్పుడు కూడా CS6 ఇవ్వచ్చా సార్ ఇంకో పూట? సార్ ప్రాబ్లం బట్టి యాక్చువల్ గా అట్లా చూసుకోవచ్చు సార్. సి ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషనల్ గా ఉంటేనే సి ఇవ్వండి. అండ్ యూ వాంట్ టు ప్రిస్క్రైబ్ పాథలాజికల్లీ గివ్ బయోకెమిక్స్ CS66 అట్లా. ఓకే, నెక్స్ట్ సార్ చెప్పమ్మా అంజని గారు. సార్ సైకిల్ ఆబ్సెన్స్ లో యంగ్ గర్ల్స్ లో సైకిల్ ఆబ్సెంట్ అవుతుంది కదా సార్, మెన్సెస్ సైకిల్, అప్పుడు హెయిర్ గ్రోత్ వస్తుంది కదా సార్, ముస్టాచ్ లాగా వస్తుంటాయి కదా సార్, అప్పుడు మనం ఇది ఇవ్వచ్చా సార్? ఇది కంటిన్యూస్ ఏమన్నా ఇవ్వచ్చు. అదే నెక్స్ట్ రామ్ గారు ఆర్యం. సార్ ఇప్పుడు ఎల్లో డిశ్చార్జ్ మూర్తి గారు చెప్పండి. ఎల్లో డిశ్చార్జెస్ కి క్యాల్కేరియా సల్ఫ్, వైట్ డిశ్చార్జెస్ కి గ్రీన్ డిశ్చార్జెస్ కి ఏంటి సార్? గ్రీనిష్ ఎల్లో డిశ్చార్జెస్ కి అది కూడా కేసు వస్తుంది, గ్రీనిష్ ఎల్లో డిశ్చార్జెస్ కేసు వస్తుంది. నెక్స్ట్ శివరామ్. సార్ మనకి ఈ అగ్రవేషన్ టైమ్స్ అనేవి ఎక్కడన్నా లిస్ట్ లాగా చూసుకోవాలా లేకపోతే బుక్ లో ఉంటుందా సార్? సార్ మనకు ఉంది కదా సార్, మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన బుక్స్ లో వాటిలో సర్క్యులేట్ అగ్రవేషన్ టైమింగ్స్ మన డిస్పెన్సర్స్ లో మనం ఫాలో అవుతా ఉంటాం.
ఇంకా ఫర్దర్గా ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిందండి మాకు ఇంకొంచెం అంటే అప్పుడు రిపర్టరీలో మీరు చూసుకోవచ్చు. రిపర్టరీలో ముందే చూస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ముందు ఏబిసి నేర్చుకున్న తర్వాత వర్డ్స్ నేర్చుకోవాలి, వర్డ్స్ నేర్చుకున్న తర్వాత సెంటెన్సెస్ నేర్చుకున్న తర్వాత బుక్ చదవాలి. ముందే బుక్ తెరిచామనుకో అమ్మో ఆయన చదవలేమని వాడు ఏబిసి అట్లా. నెక్స్ట్ మూర్తి గారు. అగ్రవేషన్ టైమింగ్స్ అనేది ప్రతి మెడిసిన్ కి ఉంటుందా, కొన్ని మెడిసిన్స్ కే ఉన్నాయి? అన్నింటికి ఉంటుంది. మా ఎగ్జామ్ చూసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి, దాన్ని స్టడీ చేయాలి అంతే. రామ్ గారు, హరిఎం రామ్ గారు. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారండి. సర్లే, ఓకే, నెక్స్ట్ అడగండి. సార్ ఒకసారి డౌట్ సార్. పాలు ఇచ్చే తల్లులకి అబ్బాయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా పాలు ఫీడింగ్ కావాలంటున్నాడు, ఆపేయాలని మదర్ అంటున్నది. మదర్ టీచర్ కానీ ఇది టిష్యూ సాల్ట్ కానీ 6 కానీ ఉన్నాయి సార్. సార్ అట్లా ఆపేయాలంటే మీకు 3 ఏళ్ళు వచ్చినాయట అబ్బాయికి, అమ్మాయికి కూడా వచ్చే ఉప్పొంగి వస్తున్నాయట పాలు. KM 6X ఇవ్వండి సార్. మీకు డోసెస్ లో కావాలంటే లాక్టైన్ ఇవ్వచ్చు. ఎందుకంటే హార్మోన్స్ KM 6X. నెక్స్ట్ KM 30 ఇచ్చుకోవచ్చు సార్ లాక్టైన్. చూసుకోవాలి, చూసుకోవాలి, అట్లా కాదు. సి ఎప్పుడు ఇవ్వాలన్నా ఇండికేషన్ చూసుకోవాలి. మీకు ఐడియా చెప్తాను. అంటే 6 లో పోతుందా 30 లో పోవాలని? అదే సార్, సిమ్టమ్స్ చూసుకొని 200 ఇవ్వచ్చు. డెలివరీ అయిపోయిన తర్వాత 9th month లో ఈ మళ్ళా ఈ మెన్సెస్ అవ్వడం లేదు. 9th తర్వాత KM ఏజ్ అండి, KM 6 ఎన్ని రోజుల తర్వాత డెలివరీ అయిన తర్వాత? అంటే ఇప్పుడు 6 months తర్వాత 2-3 సార్లు అయిందండి. మళ్ళీ 1 నెల రోజుల నుంచి అవ్వడం లేదు, ఈ మంత్ అవ్వలేదు. KM 6X ఇవ్వండి, కానీ చూసుకోవాలి దానికి ఎందుకు మెంటల్ టెన్షన్స్ ఏమున్నాయో దాన్ని చూసుకొని ప్రిస్క్రిప్షన్ ఇసుకోవాలి. జనరల్ KM ఇసుకోవచ్చు మీరు. ఓకే సార్ శివకుమార్ గారు. సార్ చిన్న డౌట్ సార్. ఇప్పుడు మనకి CS6X వర్కింగ్ ప్రాసెస్ ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది కాబట్టి, అంటే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది కాబట్టి, అంటే రిమూవ్ చేయడానికి ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి, మనం క్రియాటిన్ ఇంప్రూవ్మెంట్ లో యాక్చువల్ గా క్రియాటిన్ ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని ఏమైనా యూటిలైజ్ చేయొచ్చు సార్? క్రియాటిన్ వేరు, దాని ఫంక్షన్ వేరు. అది కిడ్నీ యాక్చువల్ ఏంటంటే ఇది కిడ్నీ ఫంక్షన్. అవును, క్రియాటిన్ అంటే జనరల్ గా మనకి ఇప్పుడు బ్లడ్ అంటే డెడ్ సెల్స్ తో పర్సెంటేజ్ పెరిగితేనే క్రియాటిన్ అంటారు కాబట్టి. క్రియాటిన్ ఏంటి అంటే యాక్చువల్ గా ఏంటంటే క్రియాటిన్ బయట దొబ్బే పని ఏంటంటే యూరిన్ లో క్రియాటిన్ బయట దొబ్బాలి కిడ్నీస్, అది ఫిల్టర్ చేసే పని. వెన్ ద కిడ్నీస్ ఈస్ డ్యామేజ్డ్ ఆర్ కిడ్నీస్ మాల్ ఫంక్షన్డ్, క్రియాటిన్ బయట దొబ్బలేదు, అప్పుడు బ్లడ్ లో క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? ఫిల్టర్ పాడైంది, దాని ట్రీట్మెంట్ ఇవ్వాలి. అట్లా ఓకే, అంతేగాని క్రియాటిన్ తగ్గించడానికి మంది ఇవ్వద్దు కదా. ఓకే, అది కాదు సార్. అంటే యాక్చువల్ గా ఏంటంటే బ్లడ్ అంట్లో ఉండే సెడిమెంట్స్ అనేది తగ్గించే ప్రాసెస్ లో CS ఉపయోగపడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా కిడ్నీ మీద లోడ్ తగ్గుతుందేమో అని నేను ఆలోచన సార్ చేస్తాను. జనరల్ అయితే అట్లా కాదు సార్. అప్పుడు కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయాల్సిందే, బ్లడ్ ప్యూరిఫైర్ కాదు, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయాలి. అట్లా నెక్స్ట్ కిడ్నీ మీద లోడ్ తగ్గించడం కూడా ఒక విధంగా కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసినట్టే కదా సార్? అట్లా కాదు, ఇండైరెక్ట్ ప్రాసెస్. సరే సార్, అట్లా చెప్పలేను నేనైతే. ఎందుకంటే నేను చెప్పాలంటే ఏదైనా ఆథరైజ్ నేను చూసుకోవాలి, లేదా నాకు ఎక్స్పీరియన్స్ లో రావాలి. అట్లా అంటే అదే సార్, జనరల్ మనం ఎప్పుడైనా కిడ్నీ క్రియాటిన్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు CS6X వాటర్ డోస్ ఏమైనా ఇచ్చి మనం చెక్ చేసుకోవచ్చా అని అంటే ఒకసారి మనకి ప్రాసెస్. నేను యాక్చువల్ గా ఇట్ ఈస్ డిఫరెంట్ సైన్స్, అది అట్లా రాదు. ఒకవేళ అట్లా కావాలంటే మనం చూసుకోవాల్సిందే. దాన్ని నేను దానికి వాడుకలోకి వచ్చి నాకు అనుభవంలోకి వస్తే నేను చెప్తా. అట్లా అదే అప్లికేట్ చేసి చూసి మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. సార్ ఏజ్ 70 సార్, యూరినరీ ట్రాక్ట్ యూరిన్ పోసినప్పుడు మంటగా ఉందండి సార్. ఈ 6X లో ఏది వాడమంటారు సార్? 6X లో చూడండి సార్, ఇండికేషన్ బట్టి KM 6X అలాంటివి చూసుకోండి. KM 6X బట్టి FP6X కానీ మంట ఏడుందంటే ఆడ FP6X పనిచేస్తుంది మంట. నెక్స్ట్ రాజ్ కుమార్. సినబారిస్ కూడా వాడుతా సార్? మదర్నిచర్ లో వాడుకోవచ్చు సార్. ఈక్విసిటమ్ ఇవన్నీ ఉంటాయి. చిమపిల్ల, సినబారిస్ కాదు సార్, చిమపిల్ల సార్.
సార్ మెర్క్సాలు నైట్రిక్ యాసిడ్ కాల్కేరియా సల్ఫ్ కు నియరెస్ట్ గా ఉంటుంది సార్ CS66 కి. మెర్క్సాల్ ఆర్ నైట్రిక్ యాసిడ్ అట్లా చాలా ఉంటాయి సార్. పైరోజనము ఇవన్నీ కూడా కంపారిజన్కి పోవాలి, కానీ ఇక అవన్నీ పెడితే మళ్ళీ క్లాస్ కూడా సరిపోదు. అది సీనియర్ క్లాస్ లో చెప్పుకోవాలి కదా అట్లా. డాక్టర్ గారు చెప్పండి. ఈ ప్రొలాప్స్డ్ దీనిలో సిఎఫ్ కి సిఎస్ కి ఏంటి డిఫరెన్స్? ప్రొలాప్సెస్ లో CS66 ఓన్లీ ప్యూరిఫికేషన్ లో వాటిలోనే పనిచేస్తుంది. ఎలాస్టిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం సిఎఫ్ బాగా పనిచేస్తుంది. సిఎస్ కన్నా సిఎఫ్ బాగా పనిచేస్తుంది. ఓకే సరే సార్. సార్ చిన్న సజెషన్ కావాలి సార్ యాక్చువల్గా. రవికుమార్ గారు చెప్పండి. సార్ చిన్న సజెషన్ కావాలి. యాక్చువల్గా పోస్ట్ మానోపాజ్ సార్, ఏజ్ 65, 66 ఉంటుంది. పోస్ట్ మానోపాజ్ బయట డిశ్చార్జ్ 2 months నుంచి అవుతుంది. సో పాప్స్మియర్ టెస్ట్ చేశారు, తర్వాత ఈ పెల్విక్ రేడియాలజీ కూడా చేశారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే సిస్టిక్ ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియా అది ఇండికేట్ అయింది. సో డాక్టర్స్ గైనకాలజీ ఏమంటుందంటే నెక్స్ట్ టెస్ట్లకు వెళ్ళాలి మీరు, అప్పటి వరకు మేము మెడిసిన్స్ ఇవ్వము అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి అంటే మీరు సజెషన్ ఏం చేస్తారు సార్? మన హోమియోలో ఏమైనా అంటే అంటే ఇక్కడ కాదు అంటే యాక్చువల్గా హోమియోకి వెళ్ళొచ్చు అంటారు, లేకపోతే నెక్స్ట్ టెస్ట్ కూడా వెళ్ళాలి? హోమియోకి హైపర్ప్లేసియా ఎందుకు వచ్చింది దాని పాయింట్ ని సెట్ చేస్తాం. అందుకని మీరు హోమియోలో వెళ్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. టెస్ట్లకు వెళ్ళినా కూడా ముందైతే అవన్నీ టైం వేస్ట్ చేసుకోకుండా ముందు మంచి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇస్తే వాళ్ళు సెట్ చేస్తారు. ఓకే, క్లియర్. నెక్స్ట్ భద్రాక్షి గారు చెప్పండి. నమస్తే అండి. అమ్మ నమస్తే. ఒక అమ్మాయి 17 ఏళ్లకు ఎప్పుడో మ్యాచ్యూర్ అయింది. ఆ అమ్మాయికి తర్వాత కూడా ఎప్పుడు కూడా చెవిలో పస్తది ఉండిపోవడం అలాంటివన్నీ ఉంటుంటాయి. ఆ అమ్మాయికి మరి సిఎస్ వాడచ్చా? చెవి ఎప్పుడు నొప్పి దేనికైనా సరే, లేకపోతే సిఎస్ ఇది పొటెన్సీ వేయాలా? పొటెన్సీ వెళ్ళాలంటే ఇండికేషన్ సరిపోవు, పెథాలజికల్ పొటెన్సీ సరిపోవు, ఇండికేషన్ సరిపోవు. మీరు కాన్స్టిట్యూషనల్ గా కరెక్ట్ డ్రగ్ చూసుకొని ఆమె మెంటాలిటీ చూసుకొని ఇచ్చుకుంటూ కావాలి అంటే CS66 బయోకెమిక్ గా పెట్టుకోవచ్చు అంతే. బట్ కాన్స్టిట్యూషనల్ గా మాత్రమే డ్రగ్ చూసుకొని, ఒకవేళ ఆ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ లో కూడా సిఎస్ఏ వచ్చింది అనుకో ఎక్సలెంట్. ఓకేనా మేడం? ఓకే ఓకేనండి. గురుగారు చిన్న డౌట్ సార్. ఇప్పుడు CS66 చీమ్ కారటం ఉంటే తగ్గించడానికి వాడినప్పుడు చీమ్ కారటం అయిపోయింది, స్కిన్ కలవటానికి కూడా కొద్ది రోజులు వాడచ్చు సార్? వాడచ్చండి, మొత్తం పని చేస్తారు, కంప్లీట్ క్యూర్ చేస్తారు. ఓకే సరే సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్, మీ వాయిస్ లో ఉంది సార్ శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు సిఎస్ ఈ చీమ్ కారడం ఈ గడ్డల్లో ఇస్తాం కదా సార్, అప్పుడు సైలీషియాను సిఎస్ కి కొద్ది తేడా ఏంటో చెప్తారా? కొద్ది ఆల్రెడీ క్లాస్ లో 3-4 సార్లు చెప్పాను సార్, 10 సార్లు చెప్పానండి. అది క్లాస్ విన్నారా మీరు మొత్తం? విన్నాను సార్. సార్ మధ్యలో మా వాడిని కాలేజీకి దిగబెట్టడానికి వెళ్ళాను సార్ బస్ స్టాప్. అందుకని మీరు వినలేదు. రికార్డెడ్ క్లాస్ వినాలి మరి. సరే ఒకసారి మీరు అడిగాను కనుక చెప్తున్నాను, కానీ ప్రతిసారి మాత్రం మీ క్లాస్ ఖచ్చితంగా వినండి. ఎందుకో సైలీషియా విల్ రైపెన్ ది ఆప్సెస్. ఆఫ్టర్ రైపెన్ దేర్ ఇస్ వెంట్ ఇన్ ది ఆప్సెస్. కాల్కేరియా సెల్ఫ్ బాగా పనిచేస్తుంది. ఒకవేళ పక్వానికి వచ్చిన తర్వాత CS6 బాగా పనిచేస్తుంది, పక్వానికి రానప్పుడు సైలీషియా బాగా పనిచేస్తుంది, కత్వానికి తీసుకురావడానికి సైలీషియా బాగా పనిచేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం, డీటెయిల్గా మళ్ళీ ఒక్కొక్క లవణాన్ని ఉపయోగించే విధానం నేర్చుకుందాం. క్లియర్? దీని తర్వాత మనం మదర్ టీచర్స్ ఒక్కొక్క అది కోల్డ్ కాఫ్స్లో వచ్చే మదర్ టీచర్స్ ఏంటి, నెక్స్ట్ ఏవి మిగతా మదర్ టీచర్స్ ఎన్ని డిఫరెంట్ థెరప్టిక్ వే చదువుకుందాం. ఓకే, అప్పుడు జూనియర్స్ బాగా నేర్చుకొని బాగా అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, స్వాగతం.
థ్యాంక్ యూ డాక్టర్ గారు Thank you. వాసుదేవ